చాలా మంచి సంగతులు ఈరోజు మీరు నేర్చుకుంటారు. దేవుడు ఈ లోకాన్ని కట్టాడు, ఈ లోకంలో మనుషులను పెట్టాడు. ఈ లోకాన్ని దేవుడు ఎందుకు కట్టాడు అంటే, ఈ భూమి మీద మనుషులు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఉంటారు. వారు ఒక పని నిమిత్తము ఈ లోకానికి వచ్చారు, దేవుడిని కానికొచ్చారు. దేవుడిని మహిమపరచటానికి లోకానికి వచ్చారు. దేవుడి కోసం ఈ లోకంలో మనుషులు పుట్టారు. నా పని నిమిత్తం ఆ లోకానికి వెళుతున్నారు కనుక ఆ లోకం బాగుండాలి అన్న ఉద్దేశంతో దేవుడు ఇంత అందమైన లోకాన్ని మన కొరకు కట్టాడు. పంచభూతాలు, మనం అనుభవిస్తున్న ఈ నేల నుండి వస్తున్న పంట, ఆకాశం నుండి వస్తున్న వర్షము, ఈ విశ్వం, పరలోకంలో ఉన్న మీ తండ్రి కష్టం, మీరు 60-70 ఏళ్ళు ఈ భూమి మీద ఈ లోకంలో మీరు ఉంటారు కనుక మీరున్నంతకాలం దీనిని అనుభవిస్తూ, దీన్ని ఆస్వాదిస్తూ, పరలోకంలో ఉన్న కన్న తండ్రిని మహిమపరుస్తూ మీ జీవితాన్ని ఆయన పనిలో ముగించి ఆయన చెంతకు వెళ్ళిపోవాలన్నది బైబిల్లో దేవుడు మనుషులకు రాసిన శాసనం. కానీ మనిషి ఏమయ్యాడు అంటే, కొద్ది కాలం 60-70 ఏళ్ళుండే ఈ లోకం మీద ఆశలు భయంకరంగా పెంచుకున్నాడు. దీనిని విడిచిపెట్టి వెళ్ళాలి అన్న ఆలోచన మనుషులకు రావటం లేదు. అలాగని మనిషి లోకంలో ఉంటాడా అంటే ఉండడు. ఉండని లోకం పైన మమకారం పెంచుకున్నాడు. రమ్మన్న దేవుడిని విడిచిపెట్టాడు. ఈ లోకం పైన మమకారం పెంచుకుని దేవుడికి అన్యాయం చేసి, దేవుడి మాటలకు అన్యాయం చేసి, దేవుడు బ్రతకమన్న జీవన విధానానికి అన్యాయం చేసి, పాపిగా, నేరస్తుడిగా దేవుడి ముందు నిలువబడి పరలోకానికి వెళ్ళవలసిన వాడు నరకానికి వెళ్ళిపోతున్నాడు. ఇలా బైబిల్ చరిత్రలో ప్రతి తరంలోనూ జరుగుతుంది. అవే ఈరోజు మీరు వినబోతున్నారు. దేవుని పిల్లలారా, అసలు మనిషి భూమి మీద దేనికోసం పుడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇది మొదట మనకి బైబిల్లో నుండి తెలియాలి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం బైబిల్లో చదువుకుందాం. దేవుడు మనిషి జన్మను ఎందుకు ఇస్తున్నాడో, మనిషి ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడో భూమి మీద ఎంత స్పష్టంగా రాశాడో ఒక మాట మీరు చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం బైబిల్లో. అందరూ బైబిల్ తీయండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అంటే భూమి మీద ఉన్న మనుషులనట ఆయన మహిమ కోసం ఆయనే పుట్టించాడట. నేను సృజించాను అంటే నేను చేశాను, నేను కన్నాను, తల్లి గర్భంలో ఈ మానవ దేహాన్ని నేను నిర్మించాను. అంతే కదండి. మనకున్న అవయవాలు ఏవైతే ఉన్నాయో, మనకున్న దేహం ఏదైతే ఉందో, ఇది ఎవరు నిర్మించారు చెప్పండి? మనుషులు కాదండి, దేవుడే. ఒకవేళ మనుషులు నిర్మించారనుకోండి, అవయవాలలో ఏదైనా పోతే మళ్ళీ మనుషులు మనకి ఇచ్చేవారు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది, చెయ్యి ఇరిగిపోయింది, ఎక్కడన్నా చేతులు అమ్మే కంపెనీలు ఉన్నాయా? చేతులు అమ్మే షాపులు ఉన్నాయా? లేవు. కిడ్నీలు అమ్మే షాపులు ఉన్నాయా? లేవు. గుండెలు అమ్మే షాపులు ఉన్నాయా? లేవు. ఇప్పుడు ఏ ఫ్యాక్టరీలోనైనా రక్తం తయారవుతుందా? తయారవదు. ఎందుకు ఇవేవి మనుషులు చేయలేరు? మనిషికి అవసరమైనవి మనిషి చేసుకుంటాడు, కానీ మనిషిని ఎవరు చేశారు? దేవుడు చేశాడు. అది నేను సృజించిన వారిని అన్నాడు అక్కడ. అంటే మనుషులను దేవుడు చేస్తున్నాడు, మనుషులను దేవుడు పుట్టిస్తున్నాడు. వెరీ గుడ్. దేవుడు పుట్టించిన మనిషట దేవుడు ఎందుకు పుట్టించుకుంటున్నాడట? నా మహిమ నిమిత్తము అన్నాడు. మీరు ఏదైనా వస్తువు కొనుక్కున్నారనుకోండి, ఏ నిమిత్తం కొనుక్కుంటారు మీరు? దానితో మీకు పని ఉంటుంది, సర్వీస్ ఉంది. వేసవకాలం అంటారు, మనం ఇప్పుడు వేసవకాలంలో ఉన్నాం కదా, ప్రతి ఇంట్లోనూ కూలర్ ఉంది కదా. కూలర్ కొనుక్కున్నారా? కొనుక్కున్నారు. ఎందుకు కొనుక్కున్నారు చెప్పండి? చల్లగా నేను నీకు నీళ్ళు పోస్తాను లోపల, నువ్వు నాకేమి ఇవ్వాలి? చల్లటి గాలి ఇవ్వాలి. ఆ పని నిమిత్తం మీరు కూలర్ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నారు. చల్లటి గాలి ఇమ్మంటే వేడి గాలిస్తుంది. అది ఏం చేస్తారు? పోనీ ఏమైనా రిపేర్ వచ్చిందేమో అని రిపేర్కి పట్టుకెళ్తారు. రిపేర్ అవ్వదు అన్నాడంటే ఏం చేస్తారు చెప్పండి?
మొక్కలు చేసి శనగపొడికి చెత్తకొట్టోడికి ఇస్తారు. పనికిరాంది నాకెందుకు కదా. అంటే మీరు కొనుక్కున్న వస్తువు మీకు ఏం చేయాలి? ఉపయోగపడాలి. ఇప్పుడు మనుషులు దేవుడు చేస్తే, తల్లి గర్భంలో దేవుడు అవయవాలు కడితే, ఈ దేహాన్ని కడితే, భూమి మీదకి వచ్చిన మనిషి ఎవరి కోసం బ్రతకాలి? ఎవరిని మహిమపరచాలి? ఎవరిని గొప్ప చేయాలి? మీరు చెప్పండి. దేవుడిని. ఎవరైనానండి ఈరోజు భూమి మీద నేను దేవుడి కోసం బ్రతుకుతున్నానండి, దేవుడిని మహిమపరుస్తానండి, దేవుడు వాక్యం చెబుతానండి, దేవుడు వాక్యం చెప్పిస్తానండి, నా జీవితం దేవుడి కోసం అండని దేవుడికి మహిమ తెచ్చే కుటుంబాలు, దేవుడికి మహిమ తెచ్చే మనుషులు భూమి మీద ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు? మీకు ఒక డౌట్ ఇక్కడ రావాలి. దేవుడికి మహిమ తేవటం ఎలా? ఏం చేస్తే దేవుడికి మహిమ వస్తుంది? అదే కదా అక్కడ చెప్పాడు. ఒకసారి చదువుతారా? 43వ అధ్యాయము 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుదుము, నేనే వారిని కలగజేసి తిని, వారిని పుట్టించిన వాడును నేనే. మనుషులను పుట్టించింది నేనే. మనుషులను పుట్టించింది నేనే. మీకు మాట్లాడుతానండి. ఇది ఏం ఊరండి? జలకనూరు కదా. ఈ జలకనూరులో పుట్టినోళ్ళు ఉంటారు కదా. మీరు చాలా మంది జలకనూరులో పుట్టినోళ్ళు ఉంటారు, ఇక్కడ పుట్టినోళ్ళు ఉంటారు. వెరీ గుడ్. జలకనూరులో మీరు పుట్టాలని మీరు ఏమైనా డిసైడ్ చేసుకున్నారా? పుట్టే వరకు అసలు మీరు ఎక్కడ పుడతారో తెలుసా? తెలియదు. పుట్టే వరకు మీరు ఏ భాషలో పుడతారో తెలుసా? కర్నూలు నుంచి అలా కొంచెం ముందుకెళ్ళిపోయాం అనుకోండి, కడప ఇది వస్తుంది, కర్ణాటక వస్తుంది, మాన్వి, రాయచూరు, కర్ణాటక. అక్కడ అంతా ఏ భాష చెప్పండి? కన్నడ భాష. మీకు ఎవరికైనా వచ్చా? రాదు. ఎందుకు రాలేదు ఆ భాష మీకు? మీరు ఇక్కడ పుట్టారు కనుక. వాళ్ళు అక్కడ పుట్టారు కనుక వాళ్ళు కన్నడ వచ్చింది. అంటే వాళ్ళు అక్కడ పుట్టాలని, మీరు ఇక్కడ పుట్టాలని డిసైడ్ చేస్తున్నది ఎవరు? దేవుడు. మీకు అమ్మ నాన్నలుగా ఎవరు ఉండాలో డిసైడ్ చేసింది ఎవరు? దేవుడు. మీరు ఏ సంవత్సరంలో పుట్టాలో డిసైడ్ చేసింది ఎవరు? దేవుడు. మీకు శరీరం ఇచ్చింది ఎవరు? దేవుడు. అందులో ఆత్మను పెట్టింది ఎవరు? దేవుడు. ఆయుష్కాలం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆహారం ఇస్తున్నది ఎవరు? దేవుడు. మీరు బ్రతుకుతున్నది ఎవరి కోసం? సరే, ఇక్కడ టక్కుమని ఆగిపోయింది ఎవరు? దేవుడి కోసం అనాలి, కానీ బ్రతకటం లేదు కదా. మన కోసం బ్రతుకుతాం, మన పిల్లల కోసం బ్రతుకుతాం, కుటుంబం కోసం బ్రతుకుతాం, ఆస్తి అంటున్నాం, పొలం అంటున్నాం, ఇల్లు అంటున్నాం, సంపాదన అంటున్నాం. మన జీవితకాలంలో దేవుడు ఏడు చెప్పండి? ఒక ఆదివారం తప్ప. అంతేనా? మన జీవితకాలంలో దేవుడు మనకి జ్ఞాపకం వచ్చేది రెండు సార్లు అండి. ఒకటి హాస్పిటల్లో ఉన్నప్పుడు, 2 ఆదివారం వచ్చినప్పుడు. మిగతా అన్ని రోజులు ఎక్కడిది దేవుడికి మహిమ? ఎక్కడ దేవుడి కీర్తి? ఎక్కడ దేవుడి మాటలు? ఎక్కడ దేవుడి పని? ఎక్కడ దేవుడి ఆలోచనలు? మీరు చెప్పండి. నా మహిమ నిమిత్తము నాకు మహిమ తెస్తారు అని, నన్ను కీర్తింప చేస్తారు అని, నా కీర్తిని చాటుతారు అని, నా గొప్పతనం చాటుతారని, నా కష్టం, ఈ విశ్వం నా కష్టం అయితే భూమి మీద ఉన్న మనుషులందరినీ నేనే చేస్తున్నప్పుడు ఆ మనుషులు నన్ను నమ్మని వారి దగ్గరికి వెళ్ళి నా పిల్లలుగా నా గురించి చెబుతారని, నా గురించి చెప్పిస్తారని, నా కోసం ఈ లోకం అంతా ప్రచారం చేస్తారని, నా పిల్లలుగా మీకు జన్మనిస్తే, నన్ను మహిమపరుస్తారని మీకు జన్మనిస్తే, మీరెళ్ళి అందమైన లోకాన్ని చూసి ఆ లోకంలో పడిపోయారు. ఇది దేవుడు బాధ. ఈరోజు పుట్టిందేమో ఆయన కోసం, బ్రతుకుతున్నదేమో ఈ లోకం కోసం కాదా? బాగా ఆలోచించండి మీరు. మనమంతా బ్రతుకుతున్న దేనికోసం చెప్పండి? నేను పరలోకం కోసం బ్రతుకుతున్నాను, సేవ కోసం బ్రతుకుతున్నాను, ఆత్మల రక్షణ కోసం బ్రతుకుతున్నాను. ఎవరు ఉన్నామండి మనలో? పౌలు గారు అంటారు ఒక మాట ప్రభువుని ఎరిగిన తర్వాత, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అంటే ఎవరి కోసం బ్రతకడం ప్రారంభించాడు? క్రీస్తు కోసం బ్రతకడం ప్రారంభించాడు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించాడు, లోకంలో బ్రతికాడు, ఆస్తులు అన్నాడు, సంపాదన అన్నాడు, అధికారం అన్నాడు, ఆయన నమ్మిన మతానికి వ్యతిరేకంగా వస్తే చంపాడు. కానీ పౌలులో మారిపోయిన తర్వాత, ప్రభువుని అంగీకరించిన తర్వాత, ఇదిగో నేను ప్రభు కోసమే బ్రతుకుతాను, ప్రభువునే ప్రకటిస్తాను, ఆత్మలను రక్షిస్తాను, సంఘాలను కడతాను, సేవలోనే నా జీవితం అంతా అంతమైపోవాలని ప్రభు కోసం బ్రతకటం ప్రారంభించాడు. వెరీ గుడ్. మీరు నేను మనం ప్రభువుని నమ్మాం కదా, మనం ప్రభులోనికి వచ్చాం కదా. ప్రభులోనికి వచ్చిన తర్వాత మన జీవితం పూర్తిగా ప్రభుకు అంకితం అయ్యిందా? ఎక్కడైనా ఈ లోకంలో ఉన్న ఆశలు అనేవి మన పట్టుకుని లాగుతున్నాయా? ఆలోచిద్దాం. ఒకవేళ నిన్ను నన్ను గనక ఈ లోకమని ఆశ పట్టుకుని లాగితే మన జీవితాలు ఎంతటి భయంకరంగా మారతాయో బైబిల్ చెప్పింది.
బైబిల్ అనేసరికి అండి ప్రతి తరానికి, ప్రతి తరంలో ఉన్న ప్రతి మనుష్యుడికి అప్లై అయిపోయే శాసనాలు కనుక ఈ తరంలో మనమేమైనా ప్రభువుకు భిన్నంగా బ్రతికితే ఆ శాసనం మనకే అప్లై అవుతుంది. బైబిల్లో నుండి దేవుడు ఈ లోకానికి పంపించినప్పుడే ఒక జాగ్రత్త చెప్పాడు, నాన్న ఆ లోకం నేనే కలిగించాను, ఆ లోకంలోనికి మిమ్మల్ని పెట్టిందే నేనే, కానీ ఆ లోకంలో ఉన్న మనుషులు నా మాట వినకపోవటం వల్ల ఈ లోకానికి ఒక అధికారం ఏర్పడ్డాడు, వాడే సాతాను. లోకమంతా కూడా వాడి మయంలోనికి వెళ్ళిపోయింది నాయన, ఆ లోకం జాగ్రత్త అన్నాడు. ఆ మాట చూడాలి మీరు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక. దేవుడు చూడండి ఈ లోకం కోసం ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడో మీరు జాగ్రత్తగా వినాలి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయానికి రండి అందరూ. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూడండి అందరూ. బైబిల్లో అందరూ తీసుకోండి, జాగ్రత్తగా తీసుకున్నాక చదువుదాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, పత్రికలు ఉంటాయి వరుసగా, మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక అని చివరిలో. ఆ పత్రికల్లో 5వ అధ్యాయము 19వ వచనానికి అందరు రండి. జాగ్రత్త చదువుకోండి వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. రైట్. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. సపరేట్ చేశాడు అక్కడ. ఏం సపరేట్ చేశాడు చెప్పండి? మనము దేవుని సంబంధులము, మనము దేవుని సంబంధులము. మనము అంటే ప్రభువును అంగీకరించిన వాడు, బాప్తిసం తీసుకున్నవాడు, సన్నిధికి వస్తున్నవాడు, సంఘంలోనికి చేర్చబడిన వాడు. మనము దేవుని సంబంధులము. నెక్స్ట్ అక్కడ ఏముంది? అక్కడ వెంటనే మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నది. మీకేమర్థమైంది చెప్పండి? మీకేమర్థమైంది? మనం దేవుని సంబంధులం, లోకం దుష్టుని సంబంధి. ఇప్పుడు మనం లోకంతో స్నేహం చేసామనుకోండి, మనం కూడా ఎవరి సంబంధులుగా మారుతాం? మీకు అర్థమైందా? మీకు ఇది ఇలాగ అర్థమవుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను. మనం అందరం హ్యాపీగా బాగున్నాం, మనం అందరం సంతోషంగా ఉన్నాం, మనం అందరం ఆనందంగా ఉన్నాం, మన పిల్లలు బాగున్నారు. అప్పుడప్పుడు చూడండి, పిల్లలు యవ్వనంలో ఉండి తప్పుడు సహవాసాల్లోనికి వెళతారు. త్రాగుబోతుడితో మీ పిల్లడు తిరుగుతున్నాడు అనుకోండి, మీ వాడు మంచోడే, కానీ వాడు చేస్తున్న సహవాసం మంచిది కాదు. త్రాగుబోతులతో తిరుగుతున్నాడు. ప్రారంభంలో బాగుంటాడు, కొద్ది రోజులకి ఏమవుతాడు చెప్పండి? ఖచ్చితంగా నెమ్మదిగా త్రాగుబోతులు మీ పిల్లోడికి ఏమో అలవాటు చేస్తారు? త్రాగుడు అలవాటు చేస్తాడు. సిగరెట్లు తాగేవాడితో తిరుగుతున్నాడు అనుకోండి, కొద్ది రోజులకి సిగరెట్లు తాగుతాడు. అమ్మాయి చుట్టూ తిరిగి వ్యభిచారం చేస్తున్న వాడితో తిరుగుతున్నాడు అనుకోండి, కొద్ది రోజులు వీడు కూడా వ్యభిచారం అవుతాడు. మీకు అర్థమవుతుంది కదా? అంటే స్నేహం, సహవాసం మనుషులను నాశనం చేస్తుంది, అది చెడు సహవాసం అయితే. ఇప్పుడు దేవుడు కూడా అంటున్నాడు, మనము దేవుని సంబంధులము, ఈ లోక సంబంధులు మనం కాదు. ఈ లోకం నుండి వేరుపరచబడిన వాళ్ళం, ఈ లోకము పాపం నుండి దూరం అయిపోయిన వాళ్ళం, పరలోకం కోసం బ్రతుకుతున్న వాళ్ళము. పరలోకంలో దేవుడు ఉన్నాడని గ్రహించి దేవుడి దగ్గరకు వచ్చి మన పాపాలు కడుక్కొని పాపం చేయకుండా మన జీవితాన్ని భద్రం చేసుకుని దేవా పరలోకం అనుకుంటూ పరిశుద్ధులుగా జీవించటానికి సంఘంలోనికి చేర్చబడిన వాళ్ళం మనం. పైన చెప్తాడు అదే మాట, మీరు చదువుకుంటే పైన 18వ వచనం చూడండి. దేవుని మూలంగా పుట్టిన వాడెవడును పాపము చేయుడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు అంటే బాప్తిస్మం ద్వారా దేవుడిలో పుట్టావు. అలా పుట్టినవాడు ఎవడు పాపము చేయుడు. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకొనను కనుక దుష్టుడు వారిని ముట్టడు. ఇప్పుడు చూడండి ఎంత బాగా చెప్పాడు. మనల్ని మనం ఏం చేయాలట? భద్రం. లోక ఆశలకు భద్రం, లోక పాపాలకు భద్రం, నేరాలకు భద్రం చేసుకోవాలి. భద్రం చేసుకోండి. మీ కొడుకును భద్రం చేసుకోండి. బాగలేదంటారు పోలీసులు, వార్నింగ్ ఇస్తారు. చెడు సహవాసాలతో తిరుగుతున్నాడండి, ఎవరో మర్డర్తో పాటు తిరుగుతున్నాడు, ఆడు మర్డర్ చేశాడు, పక్కనే కూడా ఉన్నాడు, ఈయన కూడా జైలు వేస్తారు. అదే మా కొడుకు అలాంటి కాదండి అని తల్లిదండ్రులు వెళ్ళారు అనుకోండి, పోలీస్ స్టేషన్కి పోలీసులు ఏమంటారు? మీ కొడుకును భద్రం చేసుకోండి, వాడు తిరుగుతున్న సహవాసాలు మంచివి కాదు, చెడు సహవాసాలతో తిరుగుతున్నాడు, వీడు పాడైపోతాడు, కొద్ది రోజులకి వీడు కూడా జైలుకి వెళ్ళిపోతాడు, మీ కొడుకు జాగ్రత్త, భద్రం చేసుకోండి. ఇప్పుడు దేవుడు మనల్ని అంటున్నాడు, దుష్టుడు మనల్ని ముట్టకుండా మనల్ని మనం ఏం చేయాలట? భద్రం చేసుకోండి. ఏంటి భద్రం చేసుకోవాలండి? దైవ సంబంధం ఎవరు, లోక సంబంధం ఎవరు, లోకంలో ఎలాగుంటది, దైవ సంబంధం ఎలాగుంటాడు, ఇదంతా మీకు ఈరోజు తెలియాలి. దేవుని సంబంధి అనగా దేవుని వలన పుట్టినవాడు, బాప్తిస్మము తీసుకున్నవాడు ఎవరో తెలుసండి? పరిశుద్ధుడు,
పవిత్రుడు, పరలోకం కొరకు ఎదురు చూసేవాడు, పరలోకం కొరకు వెళ్ళిపోవడానికి పరలోకపు ప్రయాణంలో ఉన్నవాడు. పరలోకపు ప్రయాణంలో ఉన్నవాడికి ఈ లోకంతో సంబంధం ఉండకూడదు. మర్చిపోకండి, చెప్తాను. ఆ వచనాలన్నీ ఇప్పుడు బైబిల్లో చూపిస్తాను నేను. పరలోకపు ప్రయాణంలో ఉన్నవాడికండి ఈ లోకంతో సంబంధం ఉండకూడదు. చుట్టుపక్కల ఉన్న వాటితో సమరగా వేసి దేవుడి దృష్టికి భిన్నంగా బ్రతికేటట్టుగా మన బ్రతుకులను మార్చేసి పరలోకపు ప్రయాణాన్ని ముగిస్తాడు దుష్టుడు. అందుకే ముందే దేవుడు చెప్పేశాడు, లోకమంతా కూడా దుష్టుని యందు ఉన్నది, ఆ లోకంతో సహవాసం జాగ్రత్త. ఎందుకంటే వాడు నిన్ను పరలోకానికి వెళ్ళనివ్వడు, ఈ లోకంలో నీ జీవితాన్ని ముగించేస్తాడు. ఎలాగో చెప్తానండి, కొన్ని ఉదాహరణలు ఇస్తాను మీకు. జాగ్రత్తగా నేను చెప్పిన జాగ్రత్తగా వినాలి. ఆయా తరాలలో నాశనం అయిపోయిన ప్రతి జాతి కూడా, పరలోకానికి వెళ్ళని ప్రతి జాతి కూడా ఏ తప్పులు చేసిందో మీకు చెప్తానండి. తొలినాళ్ళలో అంటే దేవుడు ఆదికాండం మీకు తెలియదు కదా, సృష్టిని కట్టాడు. సృష్టిని కట్టిన తర్వాత ఈ సృష్టిలో తొలి మానవుడు దేవుడు ఆదామును పెట్టుకున్నాడు, హవ్వమును చేసుకున్నాడు. వాళ్ళు ఇరువురికి వివాహం చేశాడు. మొట్టమొదటి కుమారుడు కయ్యను వచ్చాడు, హేబేలు వచ్చాడు, షేత్ వచ్చాడు, ఎనోష్ వచ్చాడు, మహలేలు వచ్చాడు. ఇలా భూమి మీద దేవుడు పిల్లలందరూ ఒకరి తర్వాత ఒకరు విస్తరించారు. విస్తరించిన తొలినాళ్లలో ఆదికాండం 7వ అధ్యాయానికి వచ్చేసరికి ఏం జరిగింది చెప్పండి. అక్కడ ఏమొచ్చింది? ప్రమాదం, జలప్రళయం వచ్చింది. నోవహు జలప్రళయం తెలుసు కదా మీకు. మీ అందరికి అడుగుతున్నాను, అసలు దేవుడు నోవహు జలప్రళయం ద్వారా ఆ రోజు దేవుని పిల్లలైన అన్ని వందల వేల మంది ఎందుకు చంపుంటాడు మీరు ఆలోచించి చెప్పండి. ఏం చేశారు తప్పళ్ళు? ఎప్పుడైనా చదివారా? ఎప్పుడైనా ఆలోచించారా? తొలినాళ్లలోనే, ఆదికాండంలో తొలినాళ్లలోనే 7వ అధ్యాయానికి వచ్చేసరికి కొద్ది కాలానికి జలప్రళయం రప్పించి భూమి మీద ఉన్న మనుషులందరినీ దేవుడు చంపేశాడు. నీళ్ళల్లో ముంచి ఆ రోజున్న తరాన్నంతా చంపాడు. అంటే నాశనం వారి మీదకి వచ్చింది. అంటే వాళ్ళు ఏం తప్పు చేశారు అనుకుంటున్నారు? ఏం చేశారు తెలుసండి వాళ్ళు? ఒకసారి బైబిల్ చూద్దామా? ఆదికాండము 6వ అధ్యాయానికి రండి, 2వ వచనం చదవండి. ఆదికాండము 6వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 2వ వచనం. దేవుని కుమారులు నరుని కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమ మనసుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. ఏమంటే ఇక్కడ దేవుని కుమారులు అనగానే పురుషులండి, నరుని కుమార్తె అనగానే స్త్రీ. దీనికి ఏవేవో అర్థాలు భాషలు చెప్పారు, అది అంత ఉత్తిదేనండి. దేవదూతలు దేవుని కుమారులని, మనుష్య కుమారులు అంటే స్త్రీలని, దేవదూతలు దేవుడి పిల్లల్ని పెళ్లి చేసుకున్నాయని ఈ వచనం మీద ఏవేవో కథలు చెప్పారు. అవన్నీ శుద్ధ తప్పండి. దేవదూతలకు పెళ్లిళ్ళు ఉండవని యేసు కన్ఫర్మ్ చేశాడు మార్క్స్ వార్తలో. ఇక్కడ దేవుని కుమారులు అనగానే ఆదాము దేవునికి కుమారుడు అని ఉంటుంది బైబిల్లో, అంటే పురుషుడు. ఇప్పుడు ఆదాము దేవుని కుమారుడు అయితే దేవుని కుమారులు నరుని కుమార్తెలు చక్కని వారిని చూసి వాళ్ళ మనసుకు వచ్చిన స్త్రీలను ఏం చేస్తున్నారట? వివాహం చేసుకున్నారట. స్త్రీని వివాహం చేసుకుంటున్నారా? స్త్రీలను వివాహం చేసుకుంటున్నారా? ఏమన్నది అక్కడ మీ బైబిల్లో? స్త్రీలను వివాహం చేసుకున్నారట. ఒక పురుషుడు ఎంతమందిని పెళ్లి చేసుకోవాలి? దేవుడి చట్ట ప్రకారం ఎంతమంది చేసుకోవాలి? ఆదామం చేశాడు. ఎంతమంది ఆడపిల్లలను చేసి పెళ్లి చేశాడు? ఒక్కరినే. అంటే దేవుడి చట్ట ప్రకారం ఒక భర్తకు ఒకే భార్య, అంతే కదండి. పరాయి స్త్రీని కన్నెత్తి చూసిన ఊరుకోడు దేవుడు. ఒక పురుషునికి ఒకే భర్త, ఒకే భార్య. ఒక స్త్రీకి ఒకే భర్త. పరాయి పురుషుడి వైపు కన్నెత్తి చూసిన దేవుడు తట్టుకోడు. ఆదామం చేశాడు, అవ్వమం చేశాడు, ఇద్దరికి వివాహం చేశాడు. 4 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు చేయలేదు ఎవడు తొలి మానవుడైన ఆదాముకు దేవుడు. కానీ వీళ్ళు ఒక్క వివాహం, ఒక స్త్రీ ఒక పురుషుడు చక్కగా వివాహాలు చేసుకోండి, పిల్లలు కనండి, నన్ను మహిమపరచండి, నా గురించి చెప్పండి అంటే పిల్లలకి పుట్టిన కొద్ది కాలానికి వీళ్ళల్లో ఒక దుష్ట బుద్ధి పుట్టింది. ఒక స్త్రీతో పెళ్ళేం బాగుంటది బ్రదర్, అంతే కదా. ఇప్పుడు ఎంతమంది చేసుకున్నారట? అక్కడ అంకి కూడా ఎవరో చూడండి, దేవుడు ఎంతమంది చేసుకున్నారట? మనసుకు వచ్చిన స్త్రీలను. అంటే ఈయన పెళ్లి చేసుకున్నాడు, 6 నెలలు కాపురం చేశాడు, ఇంకో స్త్రీ మీద మనసు పుట్టింది. ఏం చేస్తున్నాడు అప్పుడు? ఈయన వదిలేస్తున్నాడు, ఇంకో స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. సంవత్సరం కాపురం చేస్తున్నాడు, ఇంకో స్త్రీ వచ్చింది. అప్పుడు ఈవిడ ఏం చేస్తున్నాడు? ఏమండి ఇది ఏమన్నా దైవ కుమారుల నియమమా? ఇలా చెయ్యొచ్చండి? దేవుడు కోపంతో రగిలిపోయాడండి. భయంకరమైన విచ్చలవిడి వ్యభిచారం అది. పెళ్ళి దాన్ని విడనాడబడిన దానిని వివాహం చేసుకుంటే దాన్ని దేంతో సమానం అన్నాడు తెలుసా? వ్యభిచారంతో సమానం అన్నట్టు.
కాబట్టి దేవుడు రగిలిపోయాడు జనాన్ని చూసి. ఏంట్రా నేను ఒక్క పెళ్లి చేసుకోమంటే నీకు ఇష్టం వచ్చినట్టుగా నీ మనసుకు వచ్చిన వాళ్ళందరినీ పెళ్లి చేసుకుంటావా? నా నియమాన్ని నువ్వు దాటావు, నేను చేసిన చట్టాన్ని మీరు కొట్టేశారు కనుక ఇక భూమి మీద మిమ్మల్ని భరించనిక అన్నాడు. జలప్రలయం ఆకాశపు ధూములు విప్పాడు. ఏమన్నా ఆ రోజు నోవహు కుటుంబాన్ని కాపాడాడు. మిగతా కుటుంబాలన్నిటిని ఆ రోజు ఏం చేశాడు? జల సమాధి చేశాడు. నాశనానికి వెళ్ళిపోయారు, చావుల్లోకి వెళ్ళిపోయారు. చచ్చిన వీళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళారు. మీకు మాట్లాడుతున్నాను, ఎవరు వీళ్ళు నరకానికి వెళ్ళిపోవడానికి అంతటి ప్రళయం దేవుడి వల్ల వాళ్ళు తెచ్చుకోవడానికి ఏ ఆశలు మీరు చెప్పండి. ఇప్పుడు నాకు ఏ ఆశలు వాళ్ళవి? అది లోకాశ కదా, 10 పెళ్ళిళ్ళు కావాలని. ఎవరు 10 పెళ్ళిళ్ళు, 10 మంది భార్యలు, ఏంటంటే బ్రతుకులు ఏంటండి అసలు? లోక ఆశ నాశనం తెచ్చింది, జలప్రలయం తెచ్చింది. వెరీ గుడ్, ఇంకా కొంచెం ముందుకెళ్తాను. పోనీ వాళ్ళంటేనండి దేవుడు సరిగా లేని కాలమో, వాక్యం లేని కాలమో, గ్రంథం లేని కాలమో తప్పు చేశారు, చచ్చిపోయారు అనుకుంటున్నారేమో. దేవుడిలోనికి వచ్చిన తర్వాత, జాగ్రత్తగానండి ఇది, దేవుడిలోనికి వచ్చిన తర్వాత, వాక్యం వచ్చిన తర్వాత, యేసు ప్రభు యొక్క రక్తంలో పాపాలను కడుక్కున్న తర్వాత కూడా పాపం చేసి నాశనం అయిపోయిన వారు బైబిల్లో మనకు కనపడతారు. వాళ్ళ గురించి కూడా మీకు చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, బాప్తిసం తీసుకున్నారు, సంఘంలోకి చేర్చబడ్డారు, ప్రభు పాదాల చెంత ఉన్నారు. అపోస్తులుడు సాక్షాత్తు యేసుక్రీస్తుల వారు వాక్యం నేర్పించిన అపోస్తుల వాక్యం వింటున్నారు. అందులో కుటుంబం ఉంటుందండి, అననీయ సప్పిరాళ్ళు. వీళ్ళ రోజు ఏంటంటే తొలి శతాబ్దంలో ఉన్న సంఘం వాక్య వ్యాప్తి కోసం, సువార్త వ్యాప్తి కోసం మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకున్న స్థిరాస్తులు అమ్మి వాళ్ళ పాదాల చెంత పెడుతుంటే వీళ్ళు కూడా అన్నారు మేము ఇచ్చేస్తాం పొలం అన్నారు. దేవుడికి మాట ఇచ్చారండి. ఏమిస్తామని మాట ఇచ్చారు? పొలం ఇస్తామని మాట ఇచ్చారు. పొలం ఇస్తామని మాట ఇచ్చిన తర్వాత పొలం అమ్మారు. పొలంగా ఉన్నప్పుడు ఇచ్చేద్దామని మనసు కలిగింది. పొలం అమ్మిన తర్వాత పొలం డబ్బు రూపంలో క్యాష్ అయి చేతిలోకి వచ్చింది. ఒకేసారి క్యాష్ చూసేసరికి మన కళ్ళు ఏం చేస్తే చెప్పండి మనల్ని? ఇది మీకు అర్థమవుతుంది. గుడికి 1 ఎకరం ఇచ్చేస్తానని మాట ఇచ్చారు. సరే ఎకరం ఇచ్చేయండి అన్నారు. ఎకరం ఇచ్చేస్తానని మాట ఇచ్చిన తర్వాత ఎకరం అమ్మకానికి పెట్టాడు. ఎకరం అమ్మకానికి పెట్టిన తర్వాత ఒక 4 లక్షలు 5 లక్షలు పట్టుకొచ్చి చేతిలో పెట్టాడు. మీకు డబ్బు సంచి పట్టుకొచ్చి 4 లక్షలు 5 లక్షలు 100 నోట్లు 500 నోట్లు పెట్టాడని కూడా చేతుల్లోకి. ఒకేసారి 5 లక్షలు 500 నోట్లు చూసేసరికి మన కన్ను మనల్ని ఏం చేస్తుంది? ఏంటి ఇంత డబ్బు పట్టుకెళ్ళి గుడికి ఇచ్చేయాలా? నువ్వు ఒక్కడవే ఎంత ఎందుకు ఇవ్వాలి? గుడిలో ఉన్న వాళ్ళు ఎవరైనా 4 లక్షలు ఇచ్చారా? 5 లక్షలు ఇచ్చారా? ఇవ్వలేదు కదా. నువ్వు ఒక్కడే అంత ఇవ్వడం ఎందుకు? 1 లక్ష 2 లక్షలు లోపలే బీరువాలో మిగతాది పట్టుకెళ్ళి. వీళ్ళని ఇలాగే చేసిందండి అననీయ సప్పిరాలని ఆశ. అమ్మేంత వరకు ఇద్దామనుకున్నారు. అమ్మిన తర్వాత డబ్బు చూడగానే మనసు మారిపోయింది. ఎంత దేవుడికి ఇవ్వటం ఎందుకని కొంచెం దాచేసుకున్నారు. దానివల్ల నా కుటుంబం ఏమైందో తెలుసా? భార్య భర్త ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. వాళ్ళ ప్రాణం పోవడానికి, వాళ్ళ నరకానికి వెళ్ళిపోవడానికి ఏంటి కారణం చెప్పండి ఇప్పుడు నాకు? డబ్బు పైన ఆశ. అక్కడ ముందు చచ్చిపోయిన జలప్రలయంలో చచ్చిపోయిన వాళ్ళది లోకాశే, పెళ్ళిళ్ళు, శరీర సుఖం, అది వాళ్ళ ఆశ. ఏదేమో డబ్బు ఆశ. ఇంకొక మహానుభావుడు ఉంటాడు బైబిల్లో. ఈడండి నిజంగానండి వాళ్ళంటే లోకంలో ఉన్నారండి. ఆ రోజు గ్రంథం లేదు, దూరంగా ఉన్నారు, వాళ్ళు తప్పు చేశారు చచ్చిపోయారు. పోనీ వీళ్ళు అపోస్తుల బోధలో ఉన్నారు, తప్పు చేశారు చచ్చిపోయారు. ఇంకొకటి జ్ఞాపకం చేస్తాను మీకు, మీ అందరికీ తెలుసు. ఎలీషా దగ్గర ఉన్న గెహాజీ తెలుసా మీకు? ఎలీషా అనేసరికి ఒక ప్రవక్త అండి. దేవుడు వాక్యం చెప్తున్నాడు. ఆ వాక్యం చెప్పే పక్కనే శిష్యుడిగా పెట్టుకున్నాడు. ఎంత భాగ్యం అండి! ఒక దైవజనుడికి శిష్యరేఖం చేయటం అంటే ఎంత భాగ్యం! ఒక దైవజనుడు వెనకాల ఉన్నటువంటి ఎంత భాగ్యం! ఒక దైవజనుడు చుట్టూ తిరగటువంటి ఎంత భాగ్యం! నిజంగానండి. ఆ దైవజనుడు వెనకాల ఉండి చక్కగా వాక్యం నేర్చుకుని, పరిచయం నేర్చుకుని, దేవుడికి కనుక బ్రతుకు నచ్చితే తర్వాత మళ్ళీ ప్రవక్తగా చేస్తాడు. ఎలీషా కూడా అలాగే అయినవాడే. ఎలీషా ముందు ఎవరికి శిష్యుడు తెలుసా? ఏలియాకి శిష్యుడు. ఏలియాకి శిష్యుడైన ఎలీషా తర్వాత ఏమయ్యాడు? ప్రవక్త అయ్యాడు. ఇప్పుడు ఎలీషా దగ్గర శిష్యుడు ఎవరు? గెహాజీ. ఏం జరిగింది? ఒక సిరియా సైన్యాధిపతి ఉన్నాడండి, నయమానాన్ని. వాడికి ఒంటి నిండా కుష్ఠరోగం.
చాలా దేశాలు తిరిగాడు, చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు, ఎక్కడా నయం అవ్వలేదు. వాడికి ఎవరో వార్త చెప్పారు, ఇంట్లో ఉన్న ఎవడు బానిసత్వంలో ఉన్న ఒక అమ్మాయి చెప్పింది, మాకు ఇశ్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు ఎలీషా, అతని దగ్గరికి వెళ్ళారనుకోండి మీరు రోగం మొత్తాన్ని నయం చేస్తాడు అని వార్త చెప్పగానే ఆ వార్త పట్టుకొని ఈ ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా లోపల ఉన్నాడు, బయట గుమ్మలో నిలబడ్డాడు. అయ్యా, మీరు కుష్ఠరోగం నాకు తగ్గిస్తారట కదా, నేను సిరియా దేశానికి సైన్యాధిపతి అనేసరికి ఏమండి ఎంత పెద్ద ఉద్యోగం, ఎంత పెద్ద ధనం అండి, ఆస్తిపరుడు. ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా బయటకు కూడా రాలేదు. అతను వెళ్ళి మరి నదిలో ఒకసారి 7 సార్లు మునిగేయమని చెప్పండి. 7 సార్లు యోర్దాను నదిలో మునిగాడు అంటే అతను కుష్ఠరోగం బాగైపోతే వెళ్ళిపోమని చెప్పండి అనేసరికి వీడు అసలే సైన్యాధిపతి కదంటే కోపం వచ్చేసింది. నేనేంటి ఆ దేశం నుంచి ఈ దేశానికి ఇతను ఏదో బాగు చేస్తానని వస్తే బయటకు వచ్చి నన్ను ముట్టుకుని నన్ను బాగు చేయకుండా ఏమని చెప్పాడు? నదిలో స్నానం చేస్తే కుష్ఠరోగం పోతుందా? నేనెందుకు చేస్తాను? మా ఊర్లో నదులు లేవేటి, మా దేశంలో నదులు లేవేటి, మీ ఊరు నదిలోనే నేను మొలగలేటి, మీ నది వద్దు నువ్వు వద్దని వెళ్ళిపోతాడు కోప్పడి. సైన్యాధిపతి కదండి, ఆర్డర్ ఇస్తే మంది జనం వచ్చి నుంచుంటారు కదా, ఇగో అనమాట హట్ అయింది ప్రవక్త గారు రాకపోయేసరికి. వాడు మానాన్న వాడు తిరిగి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు అక్కడ అతని దగ్గర పనిచేస్తున్న ఒక సైనికుడు అన్నాడు, అయ్యా నువ్వు అలా చేయటం తప్పు కదా, దైవజనుడు కదా చెప్పింది, ఒక్కసారి ఆయన మాట వింటే జరుగుతుందేమో కదా, నువ్వు ఎందుకు కోపగించుకు వెళ్ళిపోతున్నావు, ఒకసారి మునగితే ఏమైపోయింది అనేసరికి మళ్ళా వాడు దగ్గర ఉన్నవాడు మాట విన్నాడు, వెనక్కి రథం వేసుకుని వచ్చాడు. ఏమంటే యోర్దాను నదిలో 7 మార్లు మునిగాడు. మునిగి పైకి లేవగానే దేహం ఎలా మారిపోయింది తెలుసా? పసిపిల్లవాడి దేహంలో మారిపోయింది. చూశాడు, ఆశ్చర్యపడిపోయాడు, అయ్యో నేను తప్పు చేశాను, ఇదిగో ఎలీషా వెనకాల ఉన్న దేవుడే, సర్వలోకానికి దేవుడు, ఆయనంత శక్తిమంతుడు ఎవడును లేడు అని దేవుడికి స్తోత్రం చెప్పుకుంటూ పరుగున మళ్ళా దగ్గరికి వచ్చాడు తెలుసా? ఎలీషా దగ్గరికి వచ్చాడు. అయ్యా నన్ను క్షమించండి, మీ శక్తి తెలియక, మీ వెనకాల ఉన్న దేవుడి యొక్క గొప్పతనం తెలియక నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి. ఇదిగో నా దేహం పసిపిల్లవాడి దేహంలో మారిపోయింది, నాకు చాలా డబ్బు ఉంది, కుష్ఠరోగం తగ్గించుకోవడానికి ఎన్నో దేశాలు తిరిగాను, ఎక్కడా నాకు బాగోలేదు, మీ దేవుడి శక్తి వల్ల నేను బాగుపడ్డాను కనుక నేను మీకు కానుకలు ఇవ్వాలనుకుంటున్నాను. ఏమిస్తాడట? దైవజనుడికి ఏమిస్తానంటున్నాడు? వెండి బంగారం, ఏమంటే బట్టలు కానుకలుగా ఇస్తానంటే ఎలీషా అంటున్నాడు, నువ్వు వద్దు, నీ కానుకలు వద్దు, నీ వెండి వద్దు, నీ బట్టలు వద్దు, పట్టుకుని వెళ్ళిపో అన్నాడు. అంతే. దైవజనుడు అనేసరికి లోపల డబల్ ఇచ్చాడు. అవన్నీ సంచుల నిండా కట్టుకున్నాడండి, పట్టుకొచ్చాడు, ఇంట్లో పెట్టేశాడు. ఏమీ తెలియనట్టు వచ్చి గురుగారి దగ్గర నుంచి ఉన్నాడు. ఎవరి దగ్గర? ఎలీషా. ప్రవక్త అనగానే ఆత్మను కలిగి ఉంటాడు, కళ్ళ ముందు ఏం జరుగుతుందో మొత్తం క్లియర్గా దేవుడు చెబుతా ఉంటాడు. తిరిగి వచ్చి నుంచున్నాడండి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా బైబిల్ తీయాలి. ఆ లోకపు ఆశతో ప్రవక్త పక్కనే అన్ని ఉండి దేవుడి జ్ఞానం నేర్చుకుని ఈ శరీరం నిష్ప్రయోజనం అని, ఆత్మ ఉందని, పరలోకం ఉందని మహాజ్ఞానం పక్కనే ఉన్న శిష్యుడికి నేర్పిస్తే శిష్యుడి తప్పు చేసేసరికి ఒక మాట అంటాడు. మీరు బైబిల్ తీయాలి. ఇప్పుడు రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయానికి రండి. అందరూ తీయండి. 25వ వచనం చూద్దామా? రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము, అందరూ తీసుకోండి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 26 చదువుతాంలే. 26. అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? చదువుతున్నారా? అందరు చూసుకుంటున్నారా? రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 26 చదువుతున్నారు. మళ్ళీ చదువుతున్నాం, చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును అండర్లైన్ చేసుకోండి జాగ్రత్తగా. ద్రవ్యము అనగానే డబ్బులు, వస్త్రములు అనగానే బట్టలు, ఒలీవ చెట్ల తోటలు అంటే ఎకరాల పంట తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఏమన్నాడు? గ్యాజితో ఏమంటున్నాడు? ఇది సంపాదించుకునే సమయమా? ఎడ్లను, దాసదాసీలను, పొలాలను, ఇల్లును, బంగారాన్ని, ఆస్తిని సమకూర్చుకునే టైమా? అందుక మనం పుట్టింది, అందుక దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నది, అందుక మనల్ని శిష్యరకం ఇచ్చింది. ఈ ఆశలో పడి నాశనం అయిపోతున్న లోకానికి పరలోకమందరాన్ని చూపించవలసిన మనము
దీనికోసం నరుక్కుంటున్నాడు ఒకడు. ఏమంటే ఈరోజు హత్యలు అన్ని దేనికోసం జరుగుతాయి చెప్పండి? పొలాల కోసం చంపుకున్న వాళ్ళు లేరా? ఆస్తుల కోసం నరుక్కుంటున్న వాళ్ళు లేరా? ఏమంటే ఈ భయంకరమైన భూ వివాదాలలో అన్నదమ్ములు వేరైపోయి నరుక్కున్న వాళ్ళు లేరా? ఉన్నారు కదా. ఈ లోకాశలలో పడి చచ్చిపోతున్న సమాజానికి కాదురా పరలోకం ఉంది, మనం దేవుడి పిల్లలము, ఉండరు ఈ లోకం మీద మమకారం పెంచుకుని మీరెందుకు చచ్చిపోతున్నారు, చంపుకుంటున్నారు అని ఈ లోకంలో ఆశలలో ఉన్న మనుషులను పరలోకం వైపు మళ్లించవలసిన మనం, దేవుడి శిష్యులమైన మనం సంపాదించుకోవడానికి వెళ్ళావా? డబ్బులు తెచ్చుకోవడానికి వెళ్ళావా? ఇది సంపాదించుకునే సమయమా? దేవుడి ప్రజలకు వాక్యం చెప్పే సమయమా? దేవుడిని మహిమపరిచే సమయమా? డబ్బు, ఆస్తి, సిరి, సంపద ఈ ఆశలలో కూడి జీవితాన్ని నాశనం చేసుకునే సమయమా? మీకు మాట్లాడగనా? ప్రాక్టికల్గా చెప్పండి. ఇంత ధనము, ఇంత ఆస్తి వచ్చిన తర్వాత కొద్ది రోజులకి ఈ గ్యాజిగాడు ఎలిషా దగ్గర ఉంటాడా? శిశిరేఖ మానేసి ఒకళ్ళు కలిసిపోతాడా? మీరు చెప్పండి ఇప్పుడు నాకు. ఉంటాడా? పోనీ మీకు ఇది అర్థం అవ్వదు. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరినైనా ముఖ్యమంత్రిని చేసేస్తే రేపు సభకు ఎవరు వస్తారు చెప్పండి? మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు వస్తారేంటి? అస్సలు రారు. నేను ఎవరిని ఇప్పుడు ముఖ్యమంత్రిని ఆ జలకనూరులో పట్టాల మీద కూర్చుని దేవుడు మాట్లాడాలా? ఏసీ రూముల్లో, ఏసీ కారుల్లో, ఏసీ భవంతుల్లో ఉన్న నేనెక్కడ? ఆ గుడిలోకి వెళ్ళిపోయి పట్టాల మీద కూర్చుని దేవుడు మాట్లాడినాలా? చిచ్చే నేను రాను గుడికి అంటే నిన్ను దేవుడికి దూరం చేసేది ఏది చెప్పండి? ఈ లోక సంబంధమైన ధనము, ఆస్తి, సంపద, అధికారము నాకు మిమ్మల్ని దూరం చేస్తుందని లోకానికి చెప్పి లోకాన్ని బాగు చేయవలసిన గ్యాజే నా దగ్గర శిష్యరేఖలో ఉండి నా దగ్గర వాక్యం నేర్చుకుని ప్రజలను బాగు చేయవలసిన నువ్వు అందులో పడ్డావా వెళ్ళి? ఇది సంపాదించుకునే సమయమా? దేవుడి కోసం బ్రతికే సమయమా? దేవుడి కోసం చెప్పే సమయమా? జీవితాన్ని దేవుడికి ఇచ్చే సమయమా? జీవితాన్ని లోకానికి ఇచ్చే సమయమా? గ్యాజీ తప్పు చేశావు నువ్వు. మిమ్మల్ని అడుగుతాను ఇప్పుడు, గ్యాజీ ఏం చేశాడు ఇప్పుడు? నేరమేనా? నేరమే. అందరు విన్నారా? అందరు చెప్పండి ఒకసారి. గ్యాజీ ఏం చేశాడు ఇక్కడ? తప్పు చేశాడు. తప్పు చేశాడు అన్నవాళ్ళు చేయలేపండి ఒకసారి. గ్యాజీ తప్పు చేశాడు అన్నవాళ్ళు చేయలేపండి. లేపుతారా? కొంతమంది లేపారేటి? అంటే గ్యాజీ రైట్ చేశాడా? లేపన వాళ్ళు అడుగుతున్నాను. గ్యాజీ చేసింది రైటా? తప్పేనా? తప్పే. వెరీ గుడ్, దీన్ని చేయండి. గ్యాజీ తప్పు చేశాడు. ఇంతకీ ఏం చేశాడు అక్కడ? వ్యభిచారమా, దొంగతనమా? ఏం చేయలేదు. ఏం చేశాడు? డబ్బులు సంపాదించుకున్నాడు. వెరీ గుడ్. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, గ్యాజీ సంపాదించుకొని చేయటం తప్పు అయితే ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటి చెప్పండి? చెప్పండి. మన ఆశలన్నీ లోకం మీద లేవా? మన ఆశలన్నీ డబ్బు చుట్టూ లేవా? మన ఆశలన్నీ పొలం చుట్టూ లేవా? మన ఆశలన్నీ ఈ లోకం మీద లేవా? ఒకవేళ అలా ఉంటే మనం చేస్తున్నది ఏంటి? తప్పు కదా. దేవుడి కోసం బ్రతకడానికి పుట్టి ఈ లోకం మీద పిచ్చేంటండి? పోనీ డబ్బు, ఆస్తి, అధికారం అంటున్నావు, అవి నీతో ఎంతకాలం ఉంటాయి చెప్పండి నాకు? ఎంతకాలం ఉంటాయండి మనతో? మీకు తెలుసో లేదనండి, కరోనా కాలంలో చాలా మంది చచ్చిపోయారండి. మీరు నేను బ్రతుకున్నాం, దేవుడు మనల్ని కాపాడాడు. చచ్చిపోయిన వాళ్ళ లిస్ట్ మీకు తెలుసో లేదో? డబ్బులు ఉన్న వాళ్ళు చచ్చిపోలేదా? దేవుడు కృప. మీరు చెప్పండి ఇప్పుడు నాకు. దేవుడు తోడు కదండి, దేవుడు కృప కదండి. ఇప్పుడు చెప్పను అసలు విషయం మీకు. గ్యాజీ నా కోసం నా దగ్గరుండి శిష్యరకం చేసి వాక్యం చెప్పి ప్రజలు దేవుడి వైపు మళ్లించమంటే ప్రజలందరూ లోకంలో ఉన్నారు, ఆయన దేవుడి వైపు మళ్ళిద్దామని నా వెనకాల నిన్ను జాయిన్ చేసుకుంటే ప్రజలకి దేవుడు ఆశలను తగ్గించి పరలోకం పైన ఆశను పెంచి ఈ లోకంలోని ఆశలన్నీ చంపి పరలోకం వెళ్ళిపోదామని దేవుడు యేసుక్రీస్తు వారి శిష్యులను ఎలాగైతే పరలోకానికి, ఆలోకానికి, పరలోక రాజ్యానికి సిద్ధం చేశాడో అలా సిద్ధం చేయవలసిన నువ్వు ఆస్తి తెచ్చుకున్నావు కదా. వెరీ గుడ్, తెచ్చుకున్నావు కదా. నయమాన్ దగ్గర నుంచి వాడు ఇచ్చిన ఆస్తి తెచ్చుకున్నావు, ఇంకొకటి తెచ్చుకున్నావు, అది నువ్వు మర్చిపోయి ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను నీకు అన్నాడు. ఏం తెచ్చుకున్నాడు? ఏం తెచ్చుకున్నాడు? ఆస్తి తెచ్చుకున్నావు. నయమానుకు కలిగిన ఆస్తి తెచ్చుకున్నావు. మరి నయమానుకు కలిగిన కుష్ఠరోగం కూడా తెచ్చుకోవాలి కదా నాయన. వచ్చేసింది నీకు ఆల్రెడీ తెలియట్లేదు అన్నాడు. ఇంకా విషయం చెప్పిన ఇక్కడ మీకు, నీకు, నీ సంతానానికి, నీ సంతానం నీ గర్భం నుంచి ఎంతమంది పిల్లలు అయితే పుడతారో వాళ్ళంతా కూడా కుష్ఠరోగులు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పనా నేను మీకోటి? ఇప్పుడు గ్యాజీ దగ్గర డబ్బు ఉంది, వెండి ఉంది. ఎవరి ఇక్కడ గురువుగారు ఏమి నీ వెండి నువ్వు తెచ్చుకున్న బ్యాగులన్నీ పట్టుకొచ్చి మా ఇంట్లో పెట్టే అన్నాడా?
నీ వెండి, నీ బ్యాగులు అన్నీ మీ ఇంట్లోనే పెట్టుకో, కుష్ఠరోగాన్ని కూడా మీ ఇంట్లోనే పెట్టుకో. ఇప్పుడు ఇది గెహాజీ గారు తెచ్చుకున్న డబ్బు అంతా దేనికి ఖర్చు అయిపోద్ది చెప్పండి? ఇప్పుడు దేనికి ఖర్చు అయిపోద్ది? ఈ కుష్ఠరోగాన్ని బాగు చేసుకోవడానికి సరిపోద్ది. పోనీ ఇది ఒక్కరికే కుష్ఠరోగమా? కింద చదువుతారా? చూడండి అక్కడే చూడండి ఎంత బాగుంటుందో. 27వ వచనం. కాబట్టి నయమానుకు కలిగిన, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటి ఉండును. ఇదేంటండి బాబు శిక్ష? నీకును నీ సంతతికి, నా దగ్గరుండి తప్పు చేయటం ఇది చిన్ననారం కాదు. ఇది ఎలీషా, నేను శిష్యుణ్ణి, నా వెనకాల శిష్యుడివి, దేవుడికి శిష్యరేఖం చేస్తున్న మనం తప్పు చేయటం వచ్చి కనుక నీకు వేస్తున్న శిక్ష కూడా చిన్నది కాదు. నీకును నీ సంతతికి, నీ సంతతికి సర్వకాలము కుష్టు అంటియుండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టు రోగము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళిపోయాడు. ఎంత పెద్ద శిక్ష అండి! ఇప్పుడు వీడు తెచ్చుకున్న డబ్బులందరూ ఈడు కుష్టి బాగు చేసుకోవడానికి, ఈడు కొడుక్కి, ఈడు మనవడికి, ఇలా ఆవిడికి, ఇలా అందరికీ కుష్ఠరోగానికి మందులు వేయడానికి సరిపోద్ది. ఎవరో మిగిలిందా? ఏమైనా ఉపయోగం ఉందా డబ్బు వల్ల? ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి. మన దగ్గరకు వస్తాను. గుడికి ఎందుకు రావట్లేదు సరిగా ప్రతి ఆదివారం అంటే మనలో ఏం చెప్తామంటే, మనం ఆదివారం రోజునే పని ఉంటుంది సార్. ఏం పని? పొలంలో పని. ఆ రోజు ఒక 500 ఎక్స్ట్రా ఇస్తున్నారు సార్, అందుకే పనికి వెళ్ళిపోతున్నాను గుడికి మానేసి. వెరీ గుడ్, వెళ్ళిపో గుడికి. గుడికి మానేసి అక్కడికి వెళ్ళిపోయావు. ఇప్పుడు పనికి వెళ్ళిపోయావు. ఒక రోజు అక్కడ ఎంత వచ్చింది నీకు జీతం? 1500 వచ్చింది. ఆ 1500 పట్టుకొచ్చావు, ఇంట్లో పెట్టుకున్నావు. కరెక్ట్గా దేవుడు చూశాడు. నాకంటే ఎవరిష్టం అయిపోయారు ఇప్పుడు? బాగా డబ్బు ఇష్టం అయిపోయింది కదా అని నెమ్మదిగా చిన్న దోమను వదిలేడు. ఏం దోమ? డెంగ్యూ దోమ. అది పగలే వస్తుందండి, అలా వచ్చి ఎప్పుడూ నీకు తెలియకుండా కుట్టి వెళ్ళిపోయింది. 4 రోజులకి జ్వరం వస్తుంది, తగ్గదు. హాస్పిటల్ చుట్టూ తిరుగుతావు. ఈ 1500 అయిపోయింది, 2000 అయిపోయింది, 3000 తగ్గట్లేదు. ఆ 4-5 రోజుల తర్వాత పరీక్షలు చేస్తాడు, రక్త పరీక్షలు చేసి, అమ్మ నీకు వచ్చింది మామూలు జ్వరం కాదు, డెంగ్యూ జ్వరం, హాస్పిటల్లో జాయిన్ అయిపో అంటాడు. హాస్పిటల్లో జాయిన్ అయిపోయావు. ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయిపోతే రోజుకు 3000. ఒక 10 రోజులు ఉన్నావు, ఎంత అయింది? 30,000 అయింది. అప్పుడు గుర్తొస్తాడు. ఎవరు? దేవా, తప్పు చేసేసాను గుడికి రాకుండా. ఇగో 30,000 పోతే కానీ అర్థం అవ్వలేదు అనమాట. చూసారా? దేవుణ్ణి విడిచిపెడుతున్నారు, లోకంలో ఏవో రుచిగా కనపడుతున్నాయి, దేవుడికి అన్యాయం చేసి వాటికి దగ్గరైపోతున్నారండి. లోకం ఆశలతో లాగేస్తుంది మనుషులు దేవుడి దగ్గర నుంచి. ఇక్కడ గెహాజీ లాగింది, అననీయ సప్రాలు లాగింది, తొలి శతాబ్దంలో జల ప్రళయంలో చచ్చిపోయిన మనుషులందరినీ లాగింది ఈ లోకం. నీ జీవితం జాగ్రత్త, నీ బ్రతుకు జాగ్రత్త, నీకేమైనా ఇలాంటి అంటుకుంటున్నాయేమో జాగ్రత్తగా చూసుకో. లోక ఆశలతో మనుషులు వెళ్ళిపోయేది ఎక్కడికో తెలుసా? నరకానికి, నిత్యాగ్ని దండలకు. ఇది ఎంత భయంకరంగా ఉంటుందో ఈ లోకాశ మీకు చెప్తానండి. నిజంగా ఆశ్చర్యపోతారు మీరు. ఎంతటి గొప్పవాడినైనా బోల్తా కొట్టించేస్తుందండి. ఎంతటి గొప్పవాడినైనా సరే పాపంలో పడేస్తుంది. దావీదు చాలా భక్తిపరుడు, చాలా నీతిగా ఉన్నాడు, చాలా యథార్థంగా ఉన్నాడు. ఒక పక్కన ఓమన యుద్ధం జరుగుతుంది, అంతఃపురాల పైన తిరుగుతున్నాడు. యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధంలో ఉండవలసిన దావీదు ఇంట్లో ఉన్నాడు. ఎవరు కనపడ్డారట కళ్ళ ముందు? ఒక స్త్రీ బత్షెబ స్నానం చేస్తూ కనపడిందట, అందంగా కనపడిందట. యుద్ధానికి వెళ్ళవలసిన విత్తనం ఆవిడ్ని తెప్పించుకున్నాడు. ఆవిడతో ఏం చేశాడు? వ్యభిచారం చేశాడు, పాపం చేశాడు. పాపం చేసినందుకు దావీదు జీవితం ఏమైపోయిందో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చాలాసార్లు వినే ఉంటారు మీరు. భయంకరమైన శిక్షలు వేశాడు దేవుడు దావీదుకి. నీ పిల్లలే నిన్ను తరుగుతారు, నీ పిల్లలు వ్యభిచారులు అవుతారు, నీ పిల్లలు ఒకరినొకరు చంపుకుంటారు, నువ్వున్న ఈ అంతఃపురంలో నుంచి కాళ్ళకు చెప్పులు లేకుండా పెరుగులతో కొండల చుట్టూ అన్నాడు. పెట్టాడండి. అబ్షాలోము అని ఒక సొంత కొడుకే ఈ కుర్చీ మీద, ఈ అధికారం మీద కన్నేసి దావీదుని చంపడానికి ప్రయత్నిస్తుంటే కాళ్ళకు చెప్పులు లేకుండా సొంత కుటుంబాన్ని అంతా పెట్టుకుని కొండల చుట్టూ పారిపోవాల్సిన పరిస్థితి దావీదుకి. ఏంటంటే ఈ స్థితికి కారణం ఏంటి చెప్పండి? చిన్న ఆశ, చిన్న తప్పుడు ఆలోచన. చూసారా? పడగొట్టింది. ఇంకా చెప్పనా? యేసుప్రభు చుట్టూనండి శిష్యులు ఉన్నారు, 12 మంది శిష్యులు.
లోకంలోంచి వాళ్ళని వేరుపరిచాడు, చక్కగా వాక్యం నేర్పించాడు, చక్కగా దేవుళ్ళు ఉంచుతున్నాడు, పరలోక రహస్యాలను విప్పుతున్నాడు, ఆత్మీయ జీవింపజేస్తున్నది. మనం ఈ లోకంలో ఉన్న శరీరం నిష్ప్రయోజనం, ఈ దేహం దేవుడు మహిమ కోసం వాడాలి, ఈ లోకం కోసం కాదు అని చక్కటి వాక్యాలు చెప్పి వాళ్ళ ఆత్మీయ జీవితాలన్నీ కడతన్నాడండి. ఏమంటే దెయ్యాలు నెలగొట్టడానికి అధికారులు ఇచ్చాడు, స్వస్థతలు చేయడానికి అధికారాలు ఇచ్చాడు, బాగా వాక్యం నేర్పించి సేవకులు చేశాడు, లోకంలో సేవకు పంపిస్తున్నాడు. ఏమంటే ఇంత గొప్ప భాగ్యంలో ఉండి కూడా ఒక్కడిలో ఈ లోకాశ చావలేదండి. ఎవరు? ఇస్కరియోతు యోధ. ఇంత భాగ్యంలో దేవుడు పెట్టిన తర్వాత కూడా దేని చూశాడు? జస్ట్ 30 వెండి నాణాలు ధనం. పోయాడా? పోయాడండి. పోయి ఉరిపెట్టుకున్నాడు. వాడి జీవితం నాశనం అయింది, వాడి కుటుంబం రోడ్డులో పడింది, వాడు నరకానికి పోయాడు. ఎవడు 30 వెండి నాణాలకు ఆశపడి కుటుంబాన్ని నాశనం చేసుకుని, వాడు పరలోక మార్గాన్ని నాశనం చేసుకుని పరలోకానికి వెళ్ళవలసిన వాడు నరకానికి పోయి కాలుతున్నాడు. చూసారా, మీకు ఏమర్థమవుతుంది? ఇవన్నీ చెప్తుంటే మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? లోకం చాలా భయంకరమైనది, లోకమంతా కూడా దుష్టుని యందున్నది. ప్రభువులో ఉన్న నిన్ను ఈ లోకంలో ఏవేవో ఆశలు రేపి నిన్ను లోకం వైపు లాగేస్తుంది. జాగ్రత్త. యేసు గురించి చెప్తాను ఇప్పుడు. యేసు చెప్పిన మాట ఒకటి జ్ఞాపకం చేస్తాను ఇప్పుడు మీకు. మనం ఎలా బ్రతకాలని మన ప్రభు కోరుకున్నాడో తెలుసండి. యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి. అందరూ ఎంత మంచి మాట చెప్పాడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం జాగ్రత్తగా బైబిల్లో చూసుకోండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం చూడండి. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, వారికి నీ వాక్యం ఇచ్చాను, వారికి నీ వాక్యం ఇచ్చాను. ప్రభు మనకేమిచ్చాడు? ఇదిగోనండి బైబిల్ అండి. 66 పుస్తకాలు కలిగిన బైబిల్ ఏంటో తెలుసండి? మహాజ్ఞానం అండి. మనిషిని మార్చేసేదండి, మనిషికి మరో లోకాన్ని చూపించేదండి, ఈ లోకపు ఆశలను చంపేదండి వాక్యం. వాక్యం అండి. మీరు చిన్ననాటి నుండే గనక వాక్యాన్ని పిల్లలకి నేర్పిస్తే, పిల్ల చూసారు ఇందాక చిన్న పిల్ల ఎంత మంచి ప్రసంగం చేసింది. అలా పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచే మీ బిడ్డలకు వాక్యం నేర్పిస్తే, మీరు వాక్యం నేర్చుకుంటే, ఎందుకంటే యేసుక్రీస్తుల వారండి 3.5 సంవత్సరాలు శిష్యులు వెనకాల తిప్పుకొని బంగారం ఇచ్చాడా, వెండి ఇచ్చాడా, ఆస్తులు ఇచ్చాడా, సంపదలు ఇచ్చాడా? ఏమిచ్చానని చెప్తున్నాడు అక్కడ. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అన్నాడు. చూసారా? ఏమంటే వాక్యం ఇస్తే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో తెలుసా? మనిషి మనిషిగా మారతాడు, మనిషి మంచివాడు అవుతాడు, మనిషి సన్మార్గంలోకి వస్తాడు, మనిషి కుటుంబానికి సహాయపడేవాడు అవుతాడు, మనిషి కుటుంబాన్ని ప్రేమించేవాడు అవుతాడు, కుటుంబాన్ని కట్టుకునేవాడు అవుతాడు, కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ దేవుళ్ళు ఉంచుకునేవాడుగా మారతాడు. వాక్యం వస్తే, వాక్యం అర్థమైతే సమస్త కీడులు ఎవడి లోకంలో నుండి తొలగిపోవాలంటే, కీడు పోయి మంచి ఏమండి కుట్రలు, కుతంత్రాలు, పగలు, కక్షలు పోయి శాంతి, సమాధానం మనుషుల జీవితాల్లోనికి రావాలి అంటే ఈ మానవులందరికీ ఒకటే మార్గం అండి. అందరి హృదయాలలో దేవుడి వాక్యం ఉండాలి. అది యేసు అన్నాడు అక్కడ. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. చూడండి ఆ వచనం చూడండి ఎంత బాగుంటుందో. 14వ వచనం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు. చూసారా ఎంత ధైర్యం అండి యేసుప్రభుకి. నేను లోక సంబంధిని కాదు, లోకంతో నాకు సంబంధం లేదు, లోకంలో ఉన్న ఏ పాపము నేను చేయను, లోకంలో ఉన్న ఏ ఆశ నాకు లేదు. ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, ఏమంటే నక్కలకు బొరియలు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకైన స్థలము లేదు. ఇల్లని, పొలమని, ఆస్తని, సంపదలని, ఈ లోకపు ఆశల్లో నా జీవితాన్ని కూర్చుకోలేదు నేను. ప్రభువే తెల్లవారు లేస్తే తండ్రి వాక్యం, తండ్రి సేవ, తండ్రి పని, ఏ గ్రామానికి వెళ్ళిపోవాలి, ఎవరికి వాక్యం చెప్పాలి, ఎవరిని ప్రభు వైపు నడిపించాలి. మహానుభావుడు ఎంతమందిని మార్చేశానండి. పొట్టి చక్క లంచం తీసుకుంటున్నాడు, వెళ్ళాడు. అయ్యా ఏంటయ్యా ఈ అన్యాయం, దేవుని కుమారుడు కదా, ఈ లంచం తీసుకుని అనేక కుటుంబాలు నువ్వు ఎందుకు నాశనం చేస్తారో, తప్పు కదా ఇది అన్నాడు. పొట్టి చక్క మారిపోయాడు. వ్యభిచారం అంతా పట్టుబడిన స్త్రీ, రాళ్ళతో అందరూ కొట్టడానికి వచ్చారు, చంపేయడానికి వచ్చారు. ఆవిడండి నిజంగా బిక్కు బిక్కుమని ఏడుస్తుంటే అందరి చేతుల్లో చచ్చిపోవాల్సిన ఆవిడను ఆ రోజు కాపాడా? అందరూ రాళ్ళే చంపేయడానికి వస్తే, ఒరే మీలో ఎవడు పాపంలో చేయలేదు వాడే ఏడు తొలిరాయి అన్నాడు. ఎవడైనా రాయి పట్టుకుని ముందుకు వచ్చాడు అనుకోండి, ఆడి పాప మొత్తం డేటా ముందే తెస్తాడు. నీ చిట్ట మొత్తం నాకు తెలుసురా అన్నాడు. ఎందుకంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీ కనపడుతుంది, సమాజ స్త్రీ. ఆవిడ పలకరించగానే ఆవిడ డేటా అంతా చెప్పేశాడు. నీకు 5 భర్తలు ఉన్నారు అన్నాడా?
అన్నాడు. ఇప్పుడు ఎవరైనా రాయేసి వ్యభిచారంతో పట్టుబడి స్త్రీ కొట్టడానికి వస్తాడు అనుకోరే, ఒరే నువ్వు ఎన్ని మాటలు చేసావు నాకు తెలుసురా, లిస్ట్ చెప్పమంటావా అంటాడు. ఇంకెక్కడ వేస్తారు రాయి? దెబ్బకి ఈయనకి భయపడింది ఒక్కడు కాక ఒక్కడు కూడా ఆవిడ మీద రాయకుండా వెళ్ళిపోయారు. ఎవడు అక్కడ రాళ్ళు వేసి కొట్టి చంపడానికి ఒక ఆయనకి అధికారం ఉంది. ఎవరికి? ఈయనకే. ఈయనలో ఏమైనా పాపం ఉందా? లేదు. కానీ అలాగని చంపాడా? దగ్గర తీసుకున్నాడు, ఒక మంచి మాట పలికాడండి. అమ్మా, ఎవడు వ్యభిచారణ అమ్మ అంటారండి ఎవరైనా? వ్యభిచారం చూస్తే ఎలా ఏళ్ళేస్తారండి, ఎలా గోల చేస్తుందండి ఈ లోకం. అందుకే చూడండి, వ్యభిచారంలో పట్టుబడినప్పుడు పోలీసు వాళ్ళు మీడియా ముందుకు తెచ్చినప్పుడు ఆడపిల్లలు మూతులు గొడ్లు గడేస్తారు. ఇలాగా ఆడపిల్లలు మొఖాలు కనబడినవారు. ఎందుకు? మొహం కనబడిందంటే లోకంలో వాళ్ళని బ్రతకనివ్వరు, వేధించి చంపుతారు. ప్రభు అలాంటుడు కదండి. అమ్మా, ఎవరి మీద నీ మీద రాయి వేయలేదా? నేను కూడా నీ మీద రాయి వేయను, మారమ్మా, వద్దమ్మా, ఈ పాపం ఏంటమ్మా, పరలోకంలో మనకి తండ్రి ఉన్నాడు కదా, ఆయన పిల్లలం కదా మనం, ఈ వ్యభిచారం ఏంటమ్మా, ఈ నేరం ఏంటమ్మా, వద్దమ్మా, మనకి ఈ బ్రతుకొద్దమ్మా, దేవుడు పిల్లల్లా మనం బ్రతుకుదామమ్మా అన్నాడు. ఆ ఒక్క మాట ఆవిడ ఏమైపోయింది తెలుసండి? మారిపోయింది. పుట్టి జక్కైన మారుస్తున్నాడు. వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీని మార్చాడు, సమర స్త్రీని మార్చాడు. ఏమండి మీకు మార్తా మరియా, ఏమండి లాజరుని ఉంటాడు, వాళ్ళ కుటుంబాన్ని మార్చేశాడు. ఇలా మీరు బైబిల్ చరిత్రలో మీరు చదువుకుంటూ వెళితేనండి, ప్రభు అందరినీ కూడా మార్చుకుంటూ వస్తున్నాడు. దేనితో మార్చాడు తెలుసా? వాక్యంతో మార్చాడు. నేను వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. అంటే మనం ఎవరు ఇందులో కలిసిపోకూడదని కోరుకుంటున్నాడు? లోకంతో మనకేం పనండి? వాళ్ళ ఆస్తులు అంటారు, పొలం అంటారు, ఇల్లులు అంటారు. ఎందుకంటే వాళ్ళకి పరలోకం ఉందని తెలియదు కదా. చచ్చిపోయిన తర్వాత యేసుప్రభు బ్రతికిస్తాడన్న సంగతి తెలియదు కదా. యేసుప్రభు రెండో రాకడ ఉందని తెలియదు కదా. అది రేపు వస్తుందో ఎల్లుండి వస్తుందో తెలియదని బైబిల్లో రాయించాడు కదా. ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును. నువ్వు పొలంలో ఉన్నావు, పొలంలో సంపాదనలో ఉండిపోయావు, ప్రభు వచ్చేసాడు, ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకానికి కదా. అదే ప్రభు సేవలో ఉన్నావు, సన్నిధిలో ఉన్నావు, ప్రభు పనిలో ఉన్నావు, పరలోకానికి వెళ్ళిపోతావు కదా. మీకు అర్థమవుతుందా? చచ్చిపోయిన తర్వాత బ్రతుకుంది, చచ్చిపోయిన తర్వాత జీవితం ఉంది, చచ్చిపోయిన తర్వాత పరలోకం ఉందని తెలియని వాడు ఈ లోకం కోసం బ్రతుకుతాడు. అన్నీ తెలిసిన నువ్వు లోకం కోసం బ్రతకటం ఏం బాగుంటుంది చెప్పండి? ఏం బాగుందండి? క్రైస్తవుడు లోకం కోసం బ్రతకటం ఏం బాగుందండి? నిజంగానండి, క్రైస్తవులకు వచ్చిన తర్వాత అందరికీ విషయాలు తెలిసి అంటే తెలియలేదండి. ఎందుకంటే మన వాళ్ళు కూడా లోకంలో పడి బ్రతుకుతున్నారు. ఒక పక్క ఆదివారం గుడికి వస్తారు, మరో పక్క లోకం. అంటే ఒక అడుగు ఇటు, ఒక అడుగు అటు, రెండు పడవల మీద ప్రయాణం అనమాట. అటో కాలు ఇటో కాలు. ఇటు దేవుని పోగొట్టుకోలేం, అటు లోకాన్ని కూడా పోగొట్టుకోలేం. బైబిల్ దేవుడు ఏమన్నాడు తెలుసండి? నులువెచ్చని స్థితి ఉంటే వేడిగా ఉండు, లేదంటే చల్లగా ఉండు. నులివెచ్చగా, అటు వేడిపోకూడదు చలిపోకూడదు, మధ్యలో ఉండాలంటే నరకానికి వెళ్ళిపోతామండి. దేవుని పిల్లలారా, ఈ లోకపు ఆశలు అనేవి ఎంతమంది జీవితాలు నాశనం చేసేవి మీకు చెప్పాను. యేసుప్రభు మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు ఒకటి ఇప్పుడు మీకు చెప్పాను. నేను లోక సంబంధిని కాదు, వారును లోక సంబంధులు కాకూడదు. అపోస్తులు చూడండి, సమస్తము విడిచిపెట్టి యేసుప్రభు వెనకాల తిరిగారు. ఒక సందర్భంలో వాళ్ళు అడిగారండి, ప్రభువా మేము సమస్తమును విడిచిపెట్టి నీ వెనకాల దొరుకుతున్నాం కదా, మాకేం దొరుకుతుంది అంటే యేసుప్రభు ఏమిస్తానన్నాడు? నిత్య జీవం, పరలోకం మీ కొరకు సిద్ధం చేశాను నాయన. ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చే లోకం కాదు నాయన, అది జీవితాన్ని నాకు ఇచ్చిన వాళ్ళకి, నన్ను మహిమపరిచిన వాళ్ళకి, నా గురించి చెప్పిన వాళ్ళకి, నా పరిచర్యలో ఉన్న వాళ్ళకి, నా సేవను జరిగించిన వాళ్ళకి, నా గురించి చెప్పి ఆత్మలను రక్షించిన వారికి ఇవ్వబోయే లోకం అది, పరలోకం. మీ జీవితాలను పణంగా పెట్టి ఇంతటి సేవ జరిగించారు కదా, ఇన్ని సంఘాలను కట్టారు కదా, ఇన్ని ఆత్మలను రక్షించారు కదా, నేను మీకు పరలోకం ఇస్తాను ఆయన. అక్కడ ఈ లోకంలో ఉన్నట్టుగా బాధలు, ఆకలి, ఏమండి రోగాలు ఇవేమీ లేని ఒక అందమైన నిత్య జీవం పరలోకం నేను మీకు ఇస్తాను అన్నాడు. ఇప్పుడు మీకు అడుగుతున్నాను, పరలోకం మనం వెళ్ళాలి అంటే కూడా మనం ఏం పొందుకోవాలి? ఇప్పుడు ఈ వచనం ప్రకారం నేను వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను. వాక్యం ఇచ్చేసాడా? ఇచ్చేశాడు. ఇచ్చిన వాక్యం ఎక్కడి వరకు వచ్చింది తెలుసండి మనకి? ఎక్కడి వరకు వచ్చింది? ఇక్కడ వరకు వచ్చింది. ఎక్కడి వరకు అంటే బైబిల్ వరకు వచ్చింది, బైబిల్కి అట్టేసే వరకు వచ్చింది, అట్టేసిన బైబిల్ సెల్ఫ్లో వరకు వచ్చింది. మన ఇంట్లో సెల్ఫ్లోకి వచ్చింది. సెల్ఫ్లోకి వస్తే సరిపోతే వాక్యం ఎక్కడికి రావాలి? హృదయంలోకి రావాలి. అప్పుడు కదండి బాగుపడేది. మనం లోపలికి రావాలి కదా. బైబిల్ సెల్ఫ్లోకి వచ్చి ఆగిపోయింది. అప్పుడప్పుడు ఏమంటే హాస్పిటల్కి వెళ్తే బెడ్లో తలగడ వరకు వచ్చి ఆగిపోతుంది. అంతే కదండి. క్రైస్తవులు హాస్పిటల్లో ఉన్నారనుకోండి, నెత్తి దగ్గర ఏముంటుంది? బైబిల్. డిశ్చార్జ్ అయిపోయాక ఎక్కడ ఉంటుంది?
మళ్ళీ ఈసురు కొడితే ఎక్కడ ఉందో తెలియదు. ఆదివారం వరకు మళ్ళీ ఆదివారం వస్తే ఇలా దుమ్ము బాగా దుమ్మట్టేస్తుంది, ఇలా దులుపుకుని ఇలా చక్కలో పెట్టుకుని మళ్ళీ వస్తారు. ఎక్కడికి? ఇదేంటండి ఇది? హృదయం అనే పలకల మీద మీరు వాటిని రాసుకోనండి అన్నాడు కదా. ఆ వాక్యం ఎక్కడ ఉండాలట? సెలవులో కాదు, ఎక్కడ ఉండాలి? హృదయంలో. ఇక్కడ ఉంటే కదండి ప్రేమ, ఇక్కడ ఉంటే కదండి పరలోకం, ఇక్కడ ఉంటే కదండి దేవుడు ఇప్పుడు జ్ఞాపకంలో ఉంటాడు. ఏమంటే బైబిల్ సెల్ఫ్లో ఆగిపోయింది కదండి. బైబిల్ అనేది, వాక్యం అనేది ఏమంటే లోకంలో ఉండిపోయింది, లోకంలో ఏమంటే ఇంట్లో ఉండిపోయింది తప్ప హృదయంలోనికి వాక్యం ఎక్కడొచ్చింది చెప్పండి? మంచి మాట చూపించిన బైబిల్లో. ఒకవేళ నీ హృదయంలో గనక వాక్యం లేకపోతే ఈ లోకం నిన్ను ఆకర్షించేస్తుందని దేవుడు చెప్పిన మాట చూపిస్తాను. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మీరు చూడండి, 15వ వచనం, ఏమండి 16వ వచనం చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఈ లోకమునైనను, చూసారండి అందరు చూస్తున్నారు బైబిల్. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం. ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. డైరెక్ట్ గా చెప్తున్నాడు చూడండి దేవుడు. ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. ఏమండి ఓపెన్ గా మీకు మాట్లాడుతాను. మన ప్రేమ అంతా దేని మీద ఉంది చెప్పండి? ఇప్పుడు దేని మీద ఉంది? ప్రాక్టికల్గా మీకు చెప్పనా అది మీకు దేని మీద ఉందో? ఇప్పుడు టైం ఎంత అయిందండి? 10 అయింది కదా. మిమ్మల్ని వదలకుండా ఇంకో గంట ప్రసంగం చేస్తూనే ఉన్నాను నేను. మీలో చాలా మంది లేచిపోతారు. ఎందుకు లేచిపోతారు చెప్పండి? ఇల్లు ఏమైపోయిందో, అంతే కదా. అంటే దేవుడి సన్నిధిలో ఉన్న మనసు మాత్రం దేని మీద ఉంది? ఇల్లు ఏమైపోతుందో, ఇంట్లోకి ఎవరైనా వెళ్ళిపోతారేమో, కూర ఏమైపోద్దో, ఇంట్లో ఏమైనా డబ్బులు ఉన్నాయనుకోండి, వాళ్ళు అరగంటకి మించి సన్నిధిలో ఉండరు. ఏమైనా చిట్టిపాటు ఎత్తి పట్టుకొచ్చి బీరోలో 1,00,000 రూపాయలు పెట్టారనుకోండి, తాళం ఇక్కడున్నా సరే మనసు అక్కడే ఉంటుంది. అంటే మన మనసు అంతా దేని మీద ఉండిపోయింది చెప్పండి? ఇల్లు, ఇల్లు, వాకిలి, పొలము, డబ్బులు, ఏమంటే ఆస్తి, గేదెలు, పిల్లలు, చదువులు, వ్యాపారం, మనసంతా కూడానండి ఇదేనండి. మీరు లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ఏం చేయకూడదట? ప్రేమించకూడదు. ఎందుకు ప్రేమించకూడదు చెప్పనా మీకు? ఎందుకు ప్రేమించకూడదు? మీరు ఈ లోకాన్ని ప్రేమించారనుకోండి, ఆ లోకం మీకు మిస్ అయిపోద్ది. అలా మిస్ అయిపోయిన వాళ్ళలో ఒకడే ఇందాక చెప్పాను మీకు. ఎవరు? ఇస్కరియోతు యోధ. మిగతా 11 మంది ఏమో ఆ లోకాన్ని ప్రేమించి సేవలో ఉన్నారు. ఈడొక్కడికి మాత్రం ఆ లోకం కానీ దేవుడు కానీ కనపడటం లేదు. ఏం కనపడుతుంది? డబ్బు, డబ్బు, డబ్బు. ఏమంటే ఒకనొక సందర్భంలో వీడు ఎలా మాట్లాడతాడో తెలుసండి? ఇస్కరియోతు యోధ డబ్బు సంచి ఆడి దగ్గర ఇట్టాడు యేసుప్రభు. ఎవరికి ఏ పిచ్చి ఉంటే అది అప్పగిస్తాడు యేసుప్రభు. వీడికి డబ్బు పిచ్చి మారతాడేమో సంచి ఆడి చేతుల్లోనే పెట్టాడు, కానుకల సంచి. ఒకనొక సందర్భంలో ఒక స్త్రీ వచ్చిందండి, విలువైన అత్తరుబుడ్డు ఒకటి పట్టుకొచ్చింది. అత్తరుబుడ్డు ప్రభు పాదాల మీద వేసి ప్రభు పాదాలు కడిగి జుట్టుతో తుడుస్తుంది. వీడు కళ్ళు ఎర్రగా అయిపోయినాయండి. విలువైన అత్తరుబుడ్డి అమ్ముకుంటే ఎన్ని డబ్బులు వచ్చినో సంచిలో సగం వేసి సగం నేను కొట్టేసేవాడిని. ఈవిడ ఆ బుడ్డెట్టుకొచ్చి కానుకల సంచిలో వేయకుండా ఎక్కడేసింది? పట్టుకెళ్ళి డైరెక్ట్గా ప్రభు పాదాల మీద వేసేసింది. అమ్మా, ఎందుకమ్మా ఇంత విలువైన అత్తరు ఎలా చేసేసావు? మా కానుకల సంచిలో వేయొచ్చు కదా, నేను దెబ్బేసేవాడిని అంటున్నాడు యేసుప్రభు ఉన్న కాలంలోనే. అంటే వీడికి ప్రభు బ్రతుకున్న కాలం నుంచి కూడా దేవుని మీద బాగా కాన్సన్ట్రేషన్ చెప్పండి. ఎవడు ప్రభు పాదాలు కడుగుతున్నప్పుడు ఆనందపడాలి కదండి. నిజంగా వీటికి ప్రభు మీద మనసున్నా, పరలోకం మీద మనసున్నా, ఎంత మంచి వాక్యం చెప్తున్నాడండి. ఈయన పాదాలు కడగటం కరెక్టేనండి. అమ్మో ప్రభు అండి, ప్రభు పాదాలు కడుగుతున్నాడండి. ప్రేమ లేకపోగా ఆ పాదాలు కడిగినామని గద్దిస్తున్నాడు వీడు. ఎంత విలువైన అత్తరుబుడ్డుతో నువ్వు ఎందుకు కడుగుతున్నావు అన్నాడు. అంటే వీడి జీవితం మొత్తం దేంతో లాక్ అయిపోయింది చెప్పండి? డబ్బు, డబ్బు. ప్రభులో ఉన్నాడు, వాళ్ళు ప్రభు పక్కనే ఉంటాడు. ప్రభు చెప్పే ఆత్మలోనే ఉంటాడు. పరలోకం, పరలోకం. ఆయన నోరు తెరిస్తే ఆత్మ, పరలోకం, ఆత్మ, పరలోకం, ఆత్మ, పరలోకం. ఈ ప్రసంగాలన్నీ వింటానే ఉన్నాడు. వీడి డబ్బు మీద ప్రేమ మాత్రం వీడికి సావటం లేదు. అది రాస్తున్నాడు అక్కడ. మీరు ఈ లోకమునైనను, లోకములో ఉన్నవాటినైనను ప్రేమించకండి. ప్రేమిస్తే చెప్తారు చూడండి కిందకి, అక్కడ చదవండి జాగ్రత్తగా. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. తండ్రి ప్రేమ పరలోకంలో మీ నాన్న ప్రేమకి ఉండదు. నీకు తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నది అంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి
కావు. ఇదిగో లోకంలో నీ కన్ను ఆశపడుతుంది కదా, ఆశ తండ్రి వలన పుట్టింది కాదు అది. ఇది లోక సంబంధమైనది. ఈ లోకంలో ఉండేవాళ్ళు కోరుకునేవి. లోకం అంతా అలా కోరుకుంటుందంటే వాడు కన్ను ఆశించింది ప్రతిదీ కావాలంటాడు. మీకు మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేత్రాశ ఎంత ప్రమాదమో చెప్తాను. దావీదుకి నేత్రాశ పుట్టడం వల్ల కదండి పాపంలో పడ్డాడు, అంతేనా? నేత్రం ఆశపడింది అనుకోండి, బైబిల్లో యెజబెలు ఆహాబు అని ఉంటారు, మీకు తెలుసు కదా, రాజు రాణి. వీడు పెద్ద రాజు అండి, వీడికి చాలా ఆస్తి ఉంది. పక్కనే ఒక చిన్న పొలం ఉందండి, తెలుసు కదా మీకు, నాబోతు. చిన్న పొలం ఉంటే వీడు ఆశ పడింది, నేత్రాశ. ఆ బలహీనుణ్ణి, ఆ పేదవాడిని చంపి ఆ పొలం లాక్కునేంత వరకు వీడి ఆశ తీరలేదు. అంటే నేత్రాశ నీతో ఏం చేయిస్తుంది? పాపం చేయిస్తుంది. నీ భార్య బాగానే ఉంటుంది, భార్యతో చక్కగా ఉంటాడు, వీడు ఎవరి భార్య మీద కన్ను పడ్డది అనుకోండి, ఇక్కడ ఇటు కాపురం కూలిపోతే అటు ఆ కాపురం కూడా కూలిపోయింది. ఈ కాపురాలు కూలిపోవడానికి ప్రధాన కారణం ఏంటి తెలుసండి? ఏ ఆశ? నేత్రం. నేత్రం, జాగ్రత్తగా వినండి. నేత్రం నీ పాపాన్ని కోరుకునేటట్టుగా చేస్తుంది, ఆశల్లో దురాశల్లో పడేస్తుంది. నేత్రాశ. నెక్స్ట్ శరీరాశ. నెక్స్ట్ మూడోది జీవపు డంభం. అంటే ఈ లోకంలో నేను గొప్పగా కనపడాలి, కారులో తిరగాలి, మేడలో తిరగాలి. ఆ కారులో మేడల్లో నేను ఉండడానికి ఎవరినైనా నరకడానికి సిద్ధం, మోసం చేయడానికి సిద్ధం, అన్యాయం అక్రమం చేసినా సరే నేను కారులో తిరుగుతాను, మేడలు కడతాను. ఏంటిది? జీవపు డంభం. ఇవి మనిషిని పాపంలో పడేసి పరలోకాన్ని మనిషికి దూరం చేస్తాయి. వీళ్ళలో తండ్రి ప్రేమ ఉండదు, వీళ్ళు పరలోకానికి వెళ్ళరు. మీరు ఇప్పుడు బైబిల్ అంతా చదువుకోండి, ఎవడు పడిపోయినా సరేనండి బైబిల్లో, పాపంలో లోకంలో పడితే నేత్రాశ, లేదంటే శరీరాశ, లేదంటే జీవపు డంబం. ఈ మూడాట్లో ఎక్కడో ఒక చోట చిక్కుకుని పరలోకాన్ని మిస్ అయిపోయిన వాళ్ళే బైబిల్లో మనకు కనపడతారు. కనుక దేవుని పిల్లలారా, ఈ రాత్రి మీకు చెప్పేది ఒకటే. మరి ఎలా అన్నా మా జీవితాలు మేము భద్రం చేసుకోవాలంటారా? దేవుడు మంచి రూట్ ఇచ్చాడండి. మీ జీవితం భద్రపరచబడాలా, మీ జీవితం చక్కగా దేవుడిలో కట్టబడాలా? ఒకటే, లోకానికి వేరై మీరు బ్రతకండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 40వ వచనం, ముగించేస్తానికి త్వరగా రాసుకోండి ఇవి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 40వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులను ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. చూసారా, పరలోకం వెళ్ళండి. ఎలాగా? ఎప్పుడట? మూర్ఖులకు ఈ తరము వారికి మీరు ఏమైపోవాలి? వేరైపోండి. వాళ్ళ ఆలోచనలతో వేరైపోండి, వాళ్ళు బ్రతుకుతో వేరైపోండి, వాళ్ళ జీవన విధానంతో మీరు వేరైపోండి. వేరే ఎలా బ్రతకాలి ప్రభువా? లోకమంతా ఈ లోకం కోసం బ్రతుకుతుంది. ఈ లోకంలో ఉన్న మనుషులందరూ లోకం కోసం బ్రతుకుతారు. మీరేం చేస్తారో తెలుసా? నా కోసం బ్రతకండి. రోమపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మీరు చదవండి, అక్కడ చెప్పేస్తారు. ఎంత బాగా చెప్పాడు చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించేయండి. చూసారా, శరీరాలు ఎవరికి ఇవ్వాలట? ఆయనకు. మీ శరీరాలు ఆయనకి ఇవ్వండి, మీ జీవితం ఆయనకి ఇవ్వండి, మీ కుటుంబం ఆయన సన్నిధిలో ఉండండి, సేవలో ఉండండి, పనిలో ఉండండి. మీ శరీరాలు ఆయనకి ఇవ్వండి, ఎందుకంటే మీ శరీరాలు ఆయనవి. శరీరాలు ఇవ్వండి అనటం న్యాయమా? న్యాయం కదా? మీరు చెప్పండి. మన దేహాలు ఎవరో చెప్పండి. ప్రారంభంలో చెప్పాను కదా, దేహాలు ఎవరు కట్టారు? దేవుడు కట్టిన దేహం ఎవరి కోసం వాడాలి? దేవుని కోసమే వాడాలి. మీకు ఇది అర్థమవుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను. వెనక్కి తిరిగితే మీ వెనకాల కార్లు కనబడుతున్నాయా? వైట్ కార్లు 2 కనబడుతున్నాయా? ఆ కారు ఎవరిది? నాదన్నవి చేయలేపండి. కార్లు ఎవరివి? మీవి కాదు కదా. మీది కాని కారు మీరు వాడుకున్నారనుకోండి, కారు ఓనర్ ఏం చేస్తాడు? కేసేసి జైల్లో పెడతాడు కదా. మీది కాంది మీరు వాడుకోవచ్చా? వాడుకోకూడదు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, దేహం ఎవరిది? దేహం దేవుడిది అయితే ఎవరికి వాడాలి? మనం ఏం చేస్తున్నాం? మనం కోసం వాడతాం. పొలం కోసం, ఇల్లు కోసం, ఆస్తి కోసం, సంపద కోసం, పిల్లల కోసం, నీ కోసం. దేవుడి కోసం ఎప్పుడు నీ దేహాన్ని వాడావు? నీ దేహంతో కష్టపడి. ఈరోజు సభ పెట్టారు కదా భూపాల్ గారి కుటుంబం, డబ్బులు ఎక్కడ వాళ్ళకి?
ఎక్కడవండి? వాళ్ళు కష్టపడి పని చేసుకుని ఆ కష్టార్జితంతో డబ్బులు తెచ్చి ఖర్చు పెడుతున్నారు అంటే వాళ్ళు ఆ పొలంలో పని చేశారా, ఇంట్లో పని చేశారా, వాళ్ళు ఎక్కడ కష్టపడి పని చేశారో ఆ కష్టం ఆ రోజు వాళ్ళు ఎవరి కోసం పడ్డట్టో తెలుసా? దేవుడి కోసం. వాళ్ళ శరీరం ఎవరి కోసం నలిగిపోయినట్టో తెలుసా? దేవుడి కోసం. ఇది దేహాన్ని దేవుడికి ఇవ్వటం అంటే. సేవకి ఇవ్వాలి, సేవకు ఉపయోగపడాలి, సభలు పెట్టాలి, సెమినార్లు పెట్టాలి మీ కష్టంతో. అప్పుడు కదండి మీ దేహాలు దేవుళ్ళో ఉన్నట్టు. రెండో వచనం చదువుతారా? అక్కడ ఒక మాట అంటాడు, అందరూ బ్రతుకుతున్నట్టుగా మీరు బ్రతకండి అంటాడు. చూసారా ఈ వచనం చూడండి, రెండో వచనంలో ఏమనుంది? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. లోకంలో నుంచి రూపాంతరం పొందండి, మనసు మార్చుకోండి. ఈ లోక మర్యాదను మీరు అనుసరించకండి అన్నాడు. చూడండి అక్కడ, లోక మర్యాదను మీరు అనుసరించకండి. ఏంటండి లోక మర్యాద? లోక మర్యాద ఏంటి? పుట్టాము, పుట్టిన తర్వాత 3వ సంవత్సరాన్ని స్కూల్లో వేయాలి, వెరీ గుడ్. 10వ తరగతి అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది. ఎవరు చదువు అయిపోయిన తర్వాత వెంటనే ఏంటి చెప్పండి? ఇప్పుడు ఉద్యోగం అయిపోయిన తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలు, ఆ పిల్లలు పుట్టేసిన తర్వాత ఇంకేముంది? ఆ పిల్లల్ని పట్టుకెళ్ళి మళ్ళీ ఎక్కడ వేయాలి? స్కూల్ వేయాలి. ఆడు చదువు, ఆడు ఉద్యోగం. ఆయుష్ ఉంటే ఉంటాడు, లేదంటే ఆడు ఉద్యోగం అయి పెళ్ళి అయ్యేలోపు ఇటు ఏమైపోతున్నాడు? చచ్చిపోతున్నాడు. ఇదేనా లోకం? ఇంతకు మించి ఏమైనా చేస్తుందా? నువ్వు పుట్టింది చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి, సంపాదించుకోవడానికి, పిల్లల్ని కనడానికి, వాళ్ళ లోకంలో ఎందుకా? ఇంతకు మించి నేను పుట్టించిన దేవుడికి ఏం చేయవా? జీవితాన్ని ఇలాగే లోకంలో నాశనం చేసుకుంటావా? మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. క్రైస్తవుడు లోకాన్ని అనుసరించకూడదు. మరి ఎవరిని అనుసరించాలి? యేసు ప్రభువుని అనుసరించు, అపోస్తలులను అనుసరించు, భక్తులను అనుసరించు. వాళ్ళు ఈ లోకం కోసం బ్రతికారా, దేవుడి కోసం బ్రతికారా? దేవుడి కోసం బ్రతికారు. మరి నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుని లోకంలో ఉండిపోయావు. కనుక ఒకటేనండి ఈరోజు మీతో చెప్పేది, మిమ్మల్ని పరలోకానికి చేర్చేది ఒకటే, వాక్యం. నేను లోక సంబంధిని కాదు కనుక ఈ వాక్యం పొందుకున్న వారు కూడా ఏమవకూడదట? లోక సంబంధులు కాకూడదు. చివరికి ఒక మాట చూడండి, యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 39. కరెక్ట్గా రాసుకోండి ఇది. యోహాను సువార్త 5వ అధ్యాయము 39. లేఖనములయందు మీకు నిత్య జీవం. చూసారు అలా చెప్పాడు, లేఖనములయందు మీకు ఏముంది? నిత్య జీవం. పరలోకం కావాలంటే ఇప్పుడు ఎందులో ఉందట? పరలోకం దేంట్లో ఉంది? లేఖనము, వాక్యంలో ఉంది. లేఖనములయందు మీకు నిత్య జీవం. కనుక దేవుని పిల్లలారా, పరలోకం వెళ్ళాలనుకుంటున్నారా? పరలోకం చేరుకోవాలనుకుంటున్నారా? ఆ పరలోకం మీ జీవం ఎక్కడుందట? ఇప్పుడు లేఖనాలలో ఉంది. లేఖనాలలో పరలోకం ఎలాగుందంటారా? మీరు బైబిల్ నేర్చుకున్నారనుకోండి, పాపం చేయరండి. ఎప్పుడు హృదయంలో వాక్యం ఉందనుకోండి, తప్పుడు ఆలోచనలు రావండి. వాక్యం మనసులో ఉందనుకోండి, లోకంలో పాపం చేయాలని ఆశ ఉండదండి. వాక్యం మనసులో ఉందనుకోండి, ఈ లోకపు ఆశలేవి కూడా మీలోకి రావండి. పాపం చేసేసిన తర్వాత, తప్పు చేసేసిన తర్వాత దావీదు రియలైజ్ అయ్యాడు. 119 కీర్తన చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత, నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయములో ఉంచుకున్నాను అన్నాడు దావీదు. అంటే వాక్యం హృదయంలో ఉంటే మనిషి ఏం చేయడట? పాపం చేయడు. లోకపు ఆశలు కూడా దగ్గరికి రావు. కనుక దేవుని పిల్లలారా, ఈ కుటుంబం ఈ రోజు ఈ రాత్రి మీకు చాలా విషయాలు నేర్పించింది బైబిల్లో. వాళ్ళ కష్టంతో, లోక ఆశలతో ఉన్నామా ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకానికి వెళ్ళిపోతాం. వాక్యం నేర్చుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? ఇప్పుడు లేఖనములయందు మనకేముందట? నిత్య జీవం. పరలోకం వాక్యంలో ఉంది. పరలోకం వాక్యం ప్రకారం నువ్వు బ్రతికినాడు ఉంటుంది. వాక్యం నేర్చుకుని ఆ వాక్య ప్రకారం నువ్వు బ్రతుకుతున్న నాడు పరలోకం. ఈ కుటుంబం ఎందుకు పెట్టిందో తెలుసండి? ఈరోజు ఎందుకు పెట్టారు? వాళ్ళ ₹50 ఎందుకు ఖర్చు పెట్టారు తెలుసా? వాక్యం నేర్చుకున్నారు. వాక్యం వాళ్ళకి ఏం చెప్పింది అంటే, మీరు సేవ చేయాలి, నా కొరకు ఉపయోగపడాలి కదా మీ కుటుంబం అని చెప్పింది. ఈరోజు ఆ కుటుంబం దేవుడికి ఉపయోగపడింది. ఇక్కడ మీలో చాలా మంది కుటుంబాలు ఉన్నాయి కదా, మీ కుటుంబాలు కూడా ఇలా దేవుడికి ఉపయోగపడుతుంటే ఇలాంటి సభలు ఎన్ని జరుగుతాయి? వాక్యం తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఎంతమంది వచ్చి సభలో కూర్చుంటారు? ఎన్ని విషయాలు బైబిల్లో దేవుడు రాయించి నేర్చుకుంటారు. వాళ్ళ బ్రతుకులు మార్చుకుంటారు, దేవుడి వైపు మళ్లించుకుంటారు. మిమ్మల్ని బట్టి ఆ రోజు దేవుడు ఆనందపడతాడు కదా. మీ కుటుంబాన్ని బట్టి ఎందరినో సంతోషపెట్టారండి మీరు ఎంతకాలం. కాబట్టి మీ మనసుకు తెలుసు, మీరు చాలా మంది మనుషులను సంతోషపెట్టారు. పెట్టలేదా? తమ్ముడు కూతురు పెళ్ళి అనుకోండి, ఎవరి పెళ్ళి?
తమ్ముడు కూతురు పెళ్ళి బాగా చేస్తున్నాడు పెళ్ళి. ఆర్థికంగా మీ దగ్గర ఏమండి పెద్దగా ఏమండి స్థితి మీకు బాగోకపోయినా, తమ్ముడు కూతురు పెళ్ళి గనక మీ దగ్గర డబ్బులు లేకపోయినా సరే అప్పు చేసి ఒక బంగారమో పెద్ద కానుకో పట్టుకెళ్ళి ఆ పిల్లకి పెడతారు. పెడతారా? పెడతారు. దేనికి పెట్టారు చెప్పండి? అక్కడ తమ్ముడిని ఏం చేయాలి? సంతోషపెట్టాలి, భార్యను సంతోషపెట్టాలి, భర్తను సంతోషపెట్టాలి, పిల్లల్ని సంతోషపెట్టాలని చాలామంది డబ్బులు లేకపోయినా అప్పులు చేసి వాళ్ళకి బండ్లు కొనిస్తారు, ఏమంటే ల్యాప్టాప్లు కొనిస్తారు, సెల్ ఫోన్లు కొనిస్తారు, పిల్లల్ని సంతోషపెట్టాలని. పిల్లలు సంతోషంగా ఉండాలనుకున్నావు, భార్య సంతోషంగా ఉండాలంటున్నావు, భర్త సంతోషంగా ఉండాలంటున్నావు, మీ అన్నయ్య ఎక్కడో ఉన్న మీ అన్నయ్య సంతోషంగా ఉండాలనుకుంటున్నావు. నిన్ను పుట్టించిన దేవుడిని ఎప్పుడైనా సంతోషపెట్టావా? సంతోషపెట్టావా? పోనీ ఆయన ఏమైనా నీలో పలహారాలు డబ్బులు అవి పెడితే సంతోషపడతాడా? దేవుడు ఒకటేనండి సంతోషపడేది, వాక్యం చెప్పించిన నాడు సంతోషపడతాడు. ఒక పాపి మార్పు విషయమే పరలోకంలో ఏం కలుగుతుందట? సంతోషం, ఆనందం. కనుక ఇదిగో ఈరోజు సభ జరిగిందా? ఇక్కడ కూర్చున్న చాలా మంది అండి దేవుడికి ఏమైనా భిన్నంగా చిన్న చిన్న లోకాశలు ఉంటే ఈరోజు కాస్త అవి సరి చేసుకుంటారు. ఆ కుటుంబం పెట్టిన కుటుంబాన్ని బట్టి, ఏమండి ఈరోజు జరుగుతున్న సభను బట్టి దేవుడు ఎంత ఆనందపడతాడో మీరు ఆలోచించండి. కనుక అలా దేవుడిని ఆనంద పెట్టేవారుగా మీరు ఉండి పరలోకం వెళ్ళిపోండి. దేవుడిని సంతోషపెడితేనే మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళతాం. లోక ఆశలతో ఉండిపోయామా? నరకానికి. దేవుడు వాక్యంలోకి వచ్చేసామా? ఇదిగో ఇలా సేవలోకి వస్తాం. దేవుడికి ఉపయోగపడే వారిగా మారిపోతాం. పరలోకంలో ఉన్న దేవుడిని మనం సంతోషపెడతాం.